మా రమణ గారు, మీతోనే మొదలు పెడదాం మళ్ళీ. చాలా మంది అంటే ఇది అందరికీ తెలిసి ఉండవచ్చు, మళ్ళీ అడుగుతున్నాను. గోరింటాక్ అనేది అందరూ ఆడపడుచులు అందరూ పెట్టుకుంటారు, తెలుగింటి ఆడపడుచులు నెలలో ఒక్కసారైనా పెట్టుకుంటారు. చాలామంది వారానికి ఒకసారి పెట్టుకోవడం నేను చూశాను. అసలు ఈ గోరింటాకు అనేది ఆషాఢ మాసంలోనే ఎందుకు అంత ప్రాశస్త్యం, అంత ప్రాధాన్యం ఉన్నది? మీరు అడిగింది చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే ఎండాకాలం నుంచి వర్షాకాలము, తర్వాత చలికాలం, లైన్గా మనకి ఈ ఋతువులు మారుతున్న ప్రకారంగా మన శరీరంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడు మారవు. ఉష్ణోగ్రతలు కిందికి మీదికి జరుగుతున్నంత ఈజీగా మనం మారకపోవడం వల్ల ఆడవాళ్ళు ఎంతసేపు ఇంతకుముందు ఏం చేసేవారు, బావిలో నీళ్లు చేదుతూ ఉండేవాళ్ళు, నీళ్ళల్లోనే ఎక్కువగా పనిచేసేవాళ్ళు. ఇవాళ రోజున బట్టలు ఉతకడాలు లేవు, మనం వెళ్ళి గిన్నెలు తోమడాలు లేవు, డిష్ వాషర్లు వచ్చేసాయి, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్లు వచ్చేసాయి, నీళ్లు తోడే పని లేదు, నీళ్ళు కూడా ట్యాప్ తిప్పితే వచ్చేస్తున్నాయి. అయితే ఈ నీళ్ళలో ఎక్కువగా పనిచేయడం వల్ల వీరికి శారీరక రుగ్మతలు పెరిగేవి. ఆడవాళ్ళు మామూలుగానే నెలసరితోటి కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు, అనేక రకాల వాటి వల్ల కొంత వీక్గా ఉంటారు. దానివల్ల తొందరగా వీరికి అస్వస్థతకు గురి అవుతే కనుక ఆ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. మీరు ఎక్కడైనా చూడండి, మగవాళ్ళు పడుకున్నా కొంచెం నడుస్తుందేమో, కానీ ఆడవాళ్ళు పడుకునేసరికి అక్కడెక్కడ నడవకుండా పోతూ ఉంటుంది. అంటే అందుకోసమని ఏంటంటే వీరికి గోరింటాకు అనే వ్యవస్థను తీసుకొచ్చారేమో మన పెద్దవాళ్ళు అనొచ్చు. మన పెద్దవాళ్ళు ఏది చేసినా ఆరోగ్యము, ఆయుర్వేదము కలగలుపు కలిసి ఉంటుంది, ప్లస్ మన శాస్త్రం కూడా. అయితే ఎప్పుడైతే ఈ గోరింటాకు పెట్టుకుంటారో మన నాడీ వ్యవస్థ అంతా అరికాల్లోనూ అరిచేతుల్లోనూ కనెక్ట్ అయి ఉంటుంది. మనం చాలా ప్లేసెస్లో ఎవరికైనా రోగాలు వస్తాయి, ఈ ప్లేస్లో మీరు అక్యుపంచర్ చేయండి, చేస్తే కనుక మీకు ఆ రోగాలు తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు. మీ టిప్స్, మీకు అసలు ఎప్పుడైనా జుట్టు పెరగకపోతే మీరు ఇలా ఎప్పుడు నెయిల్స్ని ఇట్లా అంటూ ఉండండి, జుట్టు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుందండి. అంటే ఏంటి, ఈ వ్యవస్థకి మన శరీరంలో ఉన్న సంబంధించిన అనేక కణాలకి, అనేక పార్ట్స్కి సంబంధించిన వ్యవస్థ అంతా మన చేతుల్లోనూ మన అరికాళ్ళలోనే ఉంది. ఇవన్నీ చల్లబడాలి అని అంటే కనుక ఏదో ఒక గోరింటాకు పెట్టుకుంటే మన అరచేతిలో పండుతుంది కాబట్టి ఈ అరచేయి బాగుంటుంది, అరికాలు బాగుంటుంది కాదు. దీనివల్ల మొత్తం నాడీ వ్యవస్థ సెట్ అవుతుంది. ఇది సెట్ అవ్వడమే కాకుండా ఉష్ణ తీవ్రత తగ్గుతుంది, తలభారము, పడిసము ఇలాంటివన్నీ ఈ సమయంలో వస్తాయి. రావడమే కాకుండా వీరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, ఈ టైంలో వైరల్ ఫీవర్స్ బాగా వస్తుంటాయి. ఇలాంటివి ఏవి రాకుండా ఉండడానికి ఈ గోరింటాకుని ఒక ఆయుర్వేద వైద్యంగా, మీరు లోపలికి మందులు తీసుకోకుండా బయటికి మందు కింద. అలాగే కొంతమంది ఏం చేస్తారు, గోరింటాకుని ఒక ముద్దగా చేసుకుని నోట్లో వేసుకుంటూ ఉంటారు. ముత్తైదువులే పెట్టుకోవచ్చా అంటే కాదు, అన్ని ప్రమాణాల వారికి ఇది పెడతారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు పెట్టుకోవచ్చు. మగవాళ్ళకు కూడా అరికాల్లో ఈ ఆషాఢ మాసంలో పెడతారు. అంటే ఉష్ణం ఆడవాళ్ళకే ఉంటుందని కాదు, మగవాళ్ళకి ఉష్ణం ఉంటుంది, అందరికీ ఉంటుంది. అయితే ఈ వాతావరణ తేడాలు ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ వీరి శరీరం మీద మార్పులు జరగకుండా, అంటే రోగం వైపు వీరిని నడిపించకుండా ఉండడానికి కావాల్సిన వ్యవస్థని మనకి పెద్దలు కనిపెట్టి మనకి ఇచ్చిన వరం ఏంటంటే గోరింటాకు. గోరింటాకు అరచేతిలో ఒక చుక్క పెట్టుకోగానే చక్కగా ఎర్రగా ఎలా ఉంటుంది, పగడం ఉన్నట్టుగా ఉంటుంది, మన చేతుల నిండా పగడాలు పెట్టుకుని తిరిగినట్టుగా ఉంటుంది. అలాంటి గోరింటాకుని మనం చేతిలో ధరిస్తుంటే ఇవాళ రోజున దానికి అనేక రకాల కోన్స్ వచ్చాయి, ఇంకేంటో రంగులు వచ్చాయి, రకరకాల వ్యవస్థలు వచ్చాయి. కానీ ఇవన్నీ మన ఉష్ణ తీవ్రతని తగ్గించవు. ఉష్ణ తీవ్రతని ఏది తగ్గిస్తుంది అని అంటే కనుక సజాతీయంగా వచ్చినవి ఏదైతే ఉందో అలాంటివి మనకి. అంటే ఇప్పుడు మీరు గోరింటాకు రెడీ చేసుకుని పొడి చేసుకుని పెట్టుకుని మీరు ఆ పొడి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చిన దాంట్లో గోరింటాకు పొడి ప్రమాణం తక్కువగా, మిగతా కెమికల్స్ ప్రమాణం ఎక్కువగా ఉంటే కనుక లేనిపోని సమస్యలు. అంటే మనం ఇది చేసేది ఆరోగ్యానికి మాత్రమే కాబట్టి ఆరోగ్యానికి అనుకూలంగా ఉన్నదాన్ని ఈ మాసంలో వినియోగించండి. కనీసం పెళ్ళిళ్ళకి వీటికి వెళ్తున్నప్పుడు కోన్లే పెడుతుంటారు, ఎందుకంటే డిజైన్స్ కావాలి. ఇలా చుక్కలు చుక్కలుగా పెడితే బండగా కనిపిస్తుంది, మీరు ఊరోళ్ళలాగా కనిపిస్తారు. ఇలా రకరకాలుగా ఆలోచించే క్షణాల్లో ఉన్నాం మనం. కలియుగం మనం ఫాస్ట్గా పోతున్నా కొద్దీ మన వ్యవస్థని, అంటే మన మంచిని వెనక్కి వదిలేసేసి చెడు వైపు ప్రయాణం చేస్తూ పోతున్నాం. అయితే దీంట్లో మనం గోరింటాకు ఇది ఒక వ్యవస్థ. దీన్ని ఇవాళ రోజున పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు, రావాల్సినవి వస్తాయి అంతే, అంతకుమించి ఏమవ్వదు. ఈ కాలానుగుణంగా జరిగే మార్పుల్లో మనకు వచ్చేవి వస్తాయి, దీన్ని మనం ఆపలేము. కాకపోతే దీనికి అనుకూలంగా మన శరీరాన్ని తయారు చేయడానికి ఈ విధిని ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని గనక అందరూ ఈ ఆషాఢ మాసంలో గోరింటాకునే తెచ్చుకుని చక్కగా పెట్టుకోవడం వల్ల వీరి ఆరోగ్యం బాగుంటుంది. వీరి ఆరోగ్యం బాగుంటే వీరి కుటుంబం బాగుంటుంది. ఈ కుటుంబం బాగుంటే
సమాజం బాగుంటుంది. ఇలాగా మనకి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు గోరింటాకు. అది గోరింటాకు యొక్క ప్రత్యేకత. కనీసం ఆషాఢ మాసంలో అయినా గోరింటాకు పెట్టుకోవాలి, కానీ ఇప్పుడు కూడా కోన్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాని తెలియచేయడం వల్ల పెట్టుకుంటారు చాలా మంది. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఏమవుతుంది అని అంటే కనుక మనం కోన్ పెట్టుకోవడం వల్ల ఒక డిజైన్ ఏర్పడుతుంది, ఒక రంగు వస్తుంది. కానీ గోరింటాకుని పెట్టుకున్నప్పుడు వచ్చిన పగడపు రంగు మీకు ఆ కోన్లో రాదు. ఒక నల్లగా బ్రౌన్గా ఏదో ఒక రంగులో వస్తుంది. అది ఈ రంగుకి ఆ రంగుకి చాలా తేడా ఉంటుంది. అది పండుతుంది, ఇది పండుతుంది. కానీ ఈ పండడంలో మన జీవితం పండుతుందా లేదా, మన ఆరోగ్యం పండుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇది చూసుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు గోరింటాక్కి ఎక్కువ కాబట్టి గోరింటాక్ని వీలైతే కనుక ఈ మాసంలో వారానికి ఒకసారి ఒక గుళికలాగా తీసుకున్నా కూడా వీరికి ఆ కడుపులో ఉండే రకరకాల సమస్యలు పోతాయి అని చెప్పి మనకి వైద్యశాస్త్రం చెప్తుంది. అలాగే ఇంకొక ఇది కూడా విన్నానమ్మా నేను, అంటే మునగాకు కూడా తినాలి అని అంటూ ఉంటారు. ఇది కూడా ఉన్నది ఆచారంగా అంటే కనుక ఈ కాలంలో మునగాకు విరివిగా వస్తుంది. మిగతా కాలాల్లో మునగాకు మీకు వచ్చే నెక్స్ట్ చలికాలంలో వచ్చేసరికి మునగాకు చెట్టు నిండా బొంత పురుగులు ఉంటాయి. అసలు మునగాకు కాదు, మునక్కాయ కూడా తినకూడదు. దొరికినా కూడా మనకి మునక్కాయ కూడా తినకూడదు అంటారు. అదే ఇప్పుడు కనుక మునగాకు చూస్తే కనుక మీకు ఇప్పటి వరకు మనకి మునక్కాయలు చూస్తాం, కానీ మునగాకుని చూడడం. ఈ మునగాకు మాత్రం విశేషమైన సంజీవిని లాంటిది మనకి శరీరానికి. ఎందుకు దీంట్లో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవాళ కాలంలో మీరు ఎవరినైనా చూసుకోండి, B12 లోపం అంటారు, డి విటమిన్ లోపం అంటారు, ఐరన్ లోపం అంటారు. ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక మునగాకు తింటే వచ్చేస్తాయి. దీనికోసం మీరు సప్లిమెంట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే సప్లిమెంట్స్ జోలికి మనం పోమో అప్పుడు మనం ఆరోగ్యాన్ని మనంగా పెంచుకున్నట్టే. మనం ఇవాళ ఆరోగ్యం కోసం యోగాకి వెళ్తున్నాం, లేకపోతే యోగా మంచిదే, పర్వాలేదు. కానీ ఎక్సర్సైజ్ అని, వెయిట్ లిఫ్టింగ్ అని, రకరకాల మెడిసిన్స్ అని, మన శరీర బరువుని తగ్గించుకోవడానికి రకరకాల మోతాదులో మనం అనేక రకాల టాబ్లెట్స్ తీసుకుంటూ మన శరీరాన్ని ఇంకా పాడు చేస్తూ పోతూ ఉంటాం. అదే దాని స్థలంలో చక్కగా మునగాకు వేపుడు చేసుకుని దాంట్లో కొంత పల్లి పొడి వేసుకుని కనుక ఈ మాసంలో తింటే, పల్లీలు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, మునగాకులో చక్కటి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కళ్ళకి, శరీరానికి, రక్తానికి, రక్తశుద్ధికి, ఇలాంటి వాటిలన్నిటికీ చాలామంది స్త్రీలకి PCOD ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వారందరికీ ఓవర్ బ్లీడ్ అవ్వడము, ఇట్లాంటి కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారు పాపం ఎక్కడ పోయినా వారికి మందులు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ మందులు వేసుకోగానే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. కానీ వారు ఈ సమయంలో ఇప్పుడు వచ్చే లేత మునగాకుని తీసుకొని చక్కగా తినడం వల్ల వీరికి మంచి చేస్తుంది. అయితే చేదుగా ఉంటుంది, కొంచెం వగరగా ఉంటుంది, అంత టేస్టీగా ఉండదు. కానీ ఇది శరీరానికి చాలా మంచి చేస్తుంది. ఇది ఇలా తీసుకుంటే కనుక మునగాకు ఎందుకు చెప్పారంటే ప్రత్యేకంగా ఈ మాసంలో ఏ పురుగు ఉండదు, దాని మీద ఏ మట్టి ఉండదు, ఏ దోషం ఉండదు. ఇప్పుడు కూడా మీరు తీసుకోకపోతే మీకు కావాల్సిన సంవత్సరానికి కావాల్సిన ఆరోగ్యం రాదేమో. కాబట్టి ఇప్పుడైనా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి సూర్యుడు పూర్తిగా తేజస్సుతో వచ్చే కాలం కాదు. అందువల్ల మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా వచ్చే కాలము కాదు. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, నియమాల్ని మనకి చక్కగా వివరించి మన పెద్దవాళ్ళు ఇచ్చారనమాట. శాస్త్రంలో తెలియజేసిన ఈ నియమాలు, ఈ ఆచారాలన్నీ కూడా మనని ఆ కాలంలో ప్రకృతిలో లభ్యమయ్యే వస్తువులన్నిటిని వినియోగించేలాగా ప్రేరేపిస్తూ ఉంటాయి. మనదంతా ప్రకృతి ఆరాధన, తేజో ఆరాధన. చక్కగా తెలియజేశారమ్మా. ఒక కాల్స్ తీసుకుందాం ముందు, తర్వాత చర్చను కొనసాగిద్దాం. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేయపూర్ దగ్గర బొల్లారం నుంచి అమ్మా, హైదరాబాద్. అమ్మ మాట్లాడండి అమ్మా, శర్మ గారితో మాట్లాడండి. సరే అమ్మా, వింటున్నారమ్మా, మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. నమస్కారం సార్. పాపకి రీసెంట్ గా మ్యారేజ్ అయింది సార్, ఏప్రిల్ 3వ తారీఖున. ఇప్పుడు 2 నెలలు పోయి 3వ నెల ప్రెగ్నెన్సీ తోటి ఉంది సార్. ఇక్కడ ఆషాఢమని మన ఇంటి దగ్గరే ఉంది. ఏం పర్వాలేదు కదా సార్? మీ కోడలా, మీ అమ్మాయా? పాపే సార్, మీ అమ్మాయి. ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఈ అమ్మాయి గర్భవతి అయి ఉండి మీ ఇంట్లో ఉండటం వల్ల ఏమైనా దోషం వస్తుందా అని మీ ప్రశ్న, అంతేనా? ఏ దోషము రాదమ్మా. గర్భవతి అయిన తర్వాత మీ ఇంట్లో ఉంచటమే ఒక రకంగా శ్రేయస్కరము. అందున ఆషాఢ మాసంలో కూడా అత్తగారింట్లో ఉండకూడదు అని మనకి కొన్ని శాస్త్రవచనాలు ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఉండటమే శ్రేయస్కరము. దీనివల్ల ఏ రకమైనటువంటి దోషము లేదు, మీకు శుభం జరుగుతుంది. మరో కాల్ తీసుకుందాం కమలాకర్ శర్మ గారు. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
హైదరాబాద్ అమ్మ కొంచెం స్పష్టంగా మాట్లాడండి అమ్మా, వింటున్నారు. హైదరాబాద్ మేడం. చెప్పండి. అదే చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు అమ్మా మీ గొంతు స్పష్టంగా లేదమ్మా. హలో, అలాగే కాల్ డ్రాప్ అయింది గురుగారు. కమలాకర్ శర్మ గారు, అలాగే మనకి ఈ ఏకాదశి అనగానే, తొలి ఏకాదశి అనగానే మన విష్ణుమూర్తి శయనం అనేది జరుగుతుంది అని మనందరికీ తెలుసు. అలాగే దేవతలందరూ కూడా శయనిస్తారా, శివుడు కూడా శయనిస్తాడా? ఒకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారా? మనకు భాగవతంలో ఒక పద్యం ఉంది, హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సందేహము లేదా హరిమయము కానిది పరమాణువు లేదు వంశపావన వింటే. అంటే మనకు అంటే సగుణోపాసన, నిర్గుణోపాసన అని రెండు రకాలుగా ఉంటుంది. నిర్గుణోపాసనలో పరబ్రహ్మం అంతా ఒకటే. అక్కడ విష్ణువైనా, శివుడైనా, అమ్మవారైనా, ముగ్గురి యొక్క వారి వెనకాల ఉండేటువంటి శక్తి అంతా కూడా ఒకటే. సగుణోపాసనకు వచ్చే వరకు వైష్ణవము, శైవము, శాక్తము, గాణాపత్యము, కౌమార్యము, శౌర్యము, ఈ విధంగా 6 మతాలుగా మనకు శంకరాచార్యుల వారు స్థాపించారు. అయితే ఈ 6 రకాలుగా ఉపాసన చేస్తూ ఉంటారు. ఇందులో ఆషాఢ శుద్ధ ఏకాదశి ఆ రోజున విష్ణు శయనోత్సవము అని జరుపుతూ ఉంటారు. త్వయసుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుధ్యేత విబుధ్యేత ప్రభురచ్యుత అని మనకు చెప్పబడింది. అంటే విష్ణువు శయనిస్తే లోకాలన్నీ కూడా శయనిస్తాయి అని చెప్పబడింది. ఆ విధంగా లోకాలన్నీ శయనించినప్పటికీ కూడా ఆ లోకేశ్వరుడైనటువంటి ప్రభువు మనందరినీ కాపాడుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. అయితే మనకు ఈ పురాణాల్లో మాత్రం శివశయనము ఆషాఢ పౌర్ణిమ రోజు చెప్పబడింది. ఆషాఢ శుద్ధ పౌర్ణిమ రోజు ప్రదోష వ్యాపిని ఉన్నప్పుడు ఈ యొక్క శివశయనోత్సవం జరపాలి అని మనకు చెప్పబడింది. ఆ విధంగా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అన్నీ కూడా మనము ఆ యొక్క భగవంతుణ్ణి విష్ణు రూపంలో కానీ, శివరూపంలో కానీ, సౌర రూపంలో కానీ, గణపతి రూపంలో కానీ ఏ విధంగా ఆరాధిస్తే వారి యొక్క సాయుధ్యాన్ని పొందిన ఫలాన్ని మనం పొందుతాము. కనుక ఒక విధంగా ఈ 4 మాసాలు, ఈ చాతుర్మాస్యం అందు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుక్లపక్షం అందు వరకు కూడా దేవతలందరూ కూడా సుప్తావస్థలో అంటే నిద్రావస్థలోనే ఉంటారు. అందరూ కూడా సుప్తావస్థలో. ఓకే, ఒక కాల్ తీసుకుందామమ్మా ముందు. హలో హలో హలో, చెప్పండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము నందిగామ అండి, మాది కృష్ణ ఎన్టీఆర్ జిల్లా. ఓకే, మాట్లాడండి అమ్మా. హలో, రమణ గారు వింటున్నారు, మాట్లాడండి అమ్మా. నమస్తే మేడం. నమస్కారం అమ్మా, చెప్పండి. మా బాబుకి మ్యారేజ్ అనుకున్నాము. అయితే ఆచారం అయితే చేయవుతుంది. మంచి చెడ్డ చూసుకోవడానికి కానీ, అమ్మాయిని చూడడానికి చేయడానికి అట్లా వెళ్ళొచ్చా? అంటే మీరు ఒకవేళ కనుక ఇప్పుడే మొదలు పెడుతున్నారా, మొదలు పెట్టేశారా ఇంతకుముందు కూడా? ఇప్పుడే బిగిన్ చేయాలి అనుకున్నాము. ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, ఎవరికి చేయలేదు. అయితే శ్రావణ మాసం వచ్చే వరకు ఎదురు చూసి శ్రావణ మాసం నుంచి మొదలు పెట్టండి. ఆషాఢ మాసం నుంచి శూన్య మాసంలో మొదలు పెట్టడం ఎందుకు? మీరు మొదలు పెట్టేది అయితే కనుక శ్రావణ మాసం నుంచి మొదలు పెట్టండి. ఇంతకుముందు మీరు మొదలు పెట్టి ఉంటే, మీరు చూసి ఉంటే ఎక్కడైనా అమ్మాయిని మీరు కావాలి అంటే కనుక ఏదైనా దేవాలయంలో కానీ, ఎవరింట్లోనైనా, వాళ్ళ చుట్టాలింట్లో అయినా కానీ వెళ్ళి చూడొచ్చు. అదేం ప్రాబ్లం ఏమి ఉండదు. దానికి శాస్త్రపరంగా కూడా మనకి మన పురోహితులు ఎవరైనా కూడా సిద్ధాంతులు కూడా అదే చెప్తూ ఉంటారు. ఏంటి అంటే మీరు గుడికి వెళ్ళి మీరు చూడొచ్చు, లేదంటే ఎవరైనా ఇంట్లో వెళ్ళి చూడొచ్చు. అమ్మాయిని చూడడానికి దోషం లేదు. అదే మొదలు పెట్టే సమయం అయితే, ఇప్పుడే మీరు మొట్టమొదలుగా చూస్తున్నారు కాబట్టి శ్రావణ మాసం వరకు ఇంకొక నెల రోజులే కదమ్మా, ఎదురు చూసి కనుక మీరు చూస్తే చాలా మంచిది. శ్రావణ మాసం విశేషం. అలాగే కమలాకర శర్మ గారు, మరో ప్రశ్న, ఒకటి సందేహం వస్తూ ఉంటుంది చాలామందికి. శూన్యమాసంలో గృహప్రవేశాలు జరగవు, కానీ ఇల్లు మారాలి అంటే అకస్మాత్తుగా ఇల్లు మారవచ్చా శూన్యమాసాల్లో, లేదంటే ఆగి మళ్ళీ శ్రావణ మాసంలోనే మారాలా? మనకు ఇందాక చెప్పుకున్నాం కదా,
ఆషాఢ మాసము, భాద్రపద మాసము, పౌష్య మాసము. చాంద్రమానం ప్రకారం ఈ 3 కూడా శూన్యమాసాలు. అలాగే గురు శుక్ర మౌఢ్యాలు ఇవన్నీ కూడా మనకు శుభకార్యాలు చేయడానికి ప్రతికూలమైనటువంటి రోజులు. అయితే ఇందులో ముఖ్యంగా మీనచైత్రో ధనుపౌష్యో మిథునాషాఢ కోపిచ కన్యా భాద్రపదే చేవ శూన్యమాస ప్రకీర్తితా. అంటే మీనమాసంతో కలిగినటువంటి చైత్రమాసము, అంటే సూర్యుడు మీనంలో ఉండగా ఉన్నటువంటి చైత్రమాసము, మిథునంలో సూర్యుడు ఉన్నప్పుడు ఉండేటువంటి ఆషాఢ మాసము, అలాగే కన్యాలో సూర్యుడు ఉండగా ఉన్నటువంటి భాద్రపద మాసము, ధనుస్సులో సూర్యుడు ఉన్నప్పుడు ఉండేటువంటి పుష్యమాసం. ఇవన్నీ కూడా శూన్యమాసాలుగా చెప్పబడినవి. వీటిలలో నూతన గృహ ప్రవేశాలు పనికిరాదు. అయితే అద్దెకున్న వాళ్ళు ఇల్లు మారొచ్చా అనేది ప్రశ్న. అయితే వీళ్ళు కొత్తగా కాపురం పెడతారు. అంటే ఇప్పుడు హైదరాబాదులో ఊరిలో గ్రామాల్లో వివాహం చేసుకొని హాస్టల్లో ఉండి చదువుకుంటారు. వివాహం అయిన తర్వాత మొట్టమొదటిగా కాపురానికి వస్తారు. అట్లాంటి వాళ్ళు మాత్రం ఇటువంటి దోషాలు, గురుశుక్ర మౌఢ్యాలు కానీ శూన్యమాసాలు కానీ రోజుల్లో వారు కొత్తగా ఒక గదులను అద్దెకు తీసుకొని, ఇంటిని అద్దెకు తీసుకొని అందులో ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ అద్దెకున్న వాళ్ళు ఇంకో ఇంటికి మారడంలో పెద్దగా దోషం లేదు. కనుక కొత్తగా కాపురం పెట్టే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంచి రోజుల్లోనే చూసుకొని ప్రవేశించారు. మిగతా వారు మారవచ్చు. శూన్యమాసం అద్దెకున్న అనేది వాళ్ళు ఏమీ లేదు. అత్యవసర పరిస్థితి అయితే మారడంలో ఇబ్బంది లేదు. కానీ పెద్ద గారు మనం అనుకుంటాం దక్షిణాయనం ప్రారంభం అవుతుంది, కానీ మనం పుణ్యకాలం అని చెప్పి దేన్ని అంటాం? ఉత్తరాయణ అని అంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. దక్షిణాయన అంటే అప్పుడు దైవారాధన అనేది చాలా మంచిది అని చెప్పి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మరి ఈ దక్షిణాయనంలో అసలు ఎటువంటి కార్యాలు చేయవచ్చు, ఎటువంటివి చెయ్యకూడదు? మనకి సంవత్సరాన్ని 2 విభాగాలు చేస్తారు, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఉత్తరాయణంలో అన్నీ కూడా మనుష్య కర్మలన్నీ కూడా చేయటం అనేది విశేషం. అట్లాగే దేవతా ప్రతిష్టలు చేయటం చాలా విశేషం. దక్షిణాయనంలోకి వచ్చేసరికి ఈ మనుష్య కర్మలుకి రెండో పక్షంగా తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆ ఉత్తరాయణం ప్రారంభమయ్యేది పుష్యమాసంలో ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠాలు మాఘ పంచకం అంటారు. ఈ 5 మాసాల్లో అన్ని శుభకార్యాలకి, అన్ని వ్రతములకు, అన్ని దానములకు, అన్ని రకాలైనటువంటి వాటికి ఇవి శుభమైనవి, విశేషమైనటువంటి మాసములు. ఆ తర్వాత ఇప్పుడు దక్షిణాయనంలో దేవతా కార్యాలు, మనుష్య కార్యాల్లో వివాహోపనయన గృహప్రవేశాదులు చేసుకోవచ్చు. దానికి ఏమీ దోషము లేదు. ప్రతిష్టా సంబంధమైనటువంటి విషయాలు కనుక వచ్చినట్లయితే సాత్వికమైనటువంటి దేవతలకేమో ఉత్తరాయణంలో ప్రతిష్ఠ చేయాలని, రాజసమైనటువంటి దేవతా ప్రతిష్టలు అంటే పోచమ్మ, మారెమ్మ ఇటువంటి గ్రామ దేవతలు ఉంటారు, అవి రాజసమైనటువంటి దేవతలు అంటారు. వాటికి దక్షిణాయనం చాలా విశేషమైనది. అంటే దీంట్లో మానేయమని కాదు, ఈ దక్షిణాయనంలో కూడా విశేషంగా కార్తీక మాసము, మార్గశిర మాసము, ఈ మాసాలు ఉన్నవి. ఇవి చాలా ఆ మాసానికే ప్రాధాన్యత. దక్షిణాయనం కంటే కూడా ఆ మాసానికి ప్రాధాన్యత కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు, అంత దోషప్రదం కాదు. అట్లాగే ఏదైనా వ్రతములు, ఉద్యాపనలు చేయాలి అంటే ఈ ఉత్తరాయణం అనేది చాలా విశేషమైనది. దక్షిణాయనం అనేది మధ్యమమైనటువంటి కాలము. కాబట్టి పూర్వం అంటే ఉత్తరాయణంలోనేమో అన్ని రకాలైనటువంటి శుభకార్యములకి అర్హత కలుగుతుంది. దక్షిణాయనంలో మాత్రం కొన్నిటికి మాత్రమే చేయడానికి అర్హత ఉంటుంది. దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. మానేయమనేం కాదు, దానికంటే అది శ్రేష్టము అని చెప్పడం దాంట్లో ఉన్నటువంటి గుణం. అంటే ఇవాళ చేసిన దానికంటే రేపు చేస్తే చాలా మంచిదిరా, దశమి నాడు చేసిన దానికంటే ఏకాదశి నాడు వ్రతం చేస్తే మంచిది. ఏకాదశి వ్రతం చేయమన్నారంటే దశమి నాడు మానేయమని దాని ఉద్దేశం కాదు కదా. అట్లాగే దక్షిణాయనం కంటే కూడా ఉత్తరాయణంలో ఈ పుణ్యకార్యాలు చేయటం అనేది చాలా విశేషమైనది అని మనకి శాస్త్రం చెబుతూ ఉంది. దైవారాధన రెండిట్లోనూ చేయొచ్చు. ఎందుకు అంటే ఆ దక్షిణాయనంలో కార్తీక మాసం, ఆ కార్తీక మాసంలో ఎన్నో శుభకార్యాలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో రకాలైనటువంటి ఉపవాసాలు అన్నీ కూడా కార్తీక మాసంలోనే ఉన్నాయి. మార్గశిర మాసంలో కూడా అనేకమైనటువంటి దేవతా కార్యాలు చేసేటువంటి వ్రతాలు చేసుకునేవి అన్నీ కూడా ఉన్నాయి. హనుమంత వ్రతం ఉన్నది, ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారి జన్మదినోత్సవాలు, ఇటువంటివి ఎన్నో కూడా దక్షిణాయనంలో కూడా ఉన్నవి. కాబట్టి 2 మాసాలు కూడా రెండిట్లో కూడా ఏది శ్రేష్టం అంటే ఉత్తరాయణం శ్రేష్టం, దక్షిణాయనం మధ్యమం అని శాస్త్రం చెప్పబడుతూ ఉంది. రమణ గారు ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
మేడం నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు ప్రజ్వల్ అండి. మాట్లాడండి, వింటున్నారు రమణ గారు. అదే మా అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. మాకు ఒక సందేహం అండి. మా తమ్ముడికి జూలై 14న మ్యాచ్ ఒకటి వచ్చిందని మ్యారేజ్ చేస్తున్నాము. ఓకే, జూలై 14వ తారీఖు మేడం. యాక్చువల్ గా వాళ్ళు మేము బ్రాహ్మిన్స్, వాళ్ళేమో నార్త్ బ్రాహ్మిన్స్. వాళ్ళు బీహార్ అన్నమాట. వాళ్ళది ఢిల్లీ దగ్గర మొరాదాబాద్ అండి వాళ్ళది. అవును, ఆషాఢంలో చేస్తారు వాళ్ళు. అటువైపు చెయ్యొచ్చు, తప్పు లేదని వాళ్ళ పంతుళ్ళు మ్యాచ్ అదే ముహూర్తం పెట్టేశారు మేడం. అంటే మా వైపు అందరికి సందేహం ఏంటంటే అదే ఇప్పుడు ఆషాఢంలో చేయకూడదు అనుకుంటాం కదా మన తెలుగు వాళ్ళ పద్ధతి ప్రకారం. ఇప్పుడు వాళ్ళకైతే జూలై 14న ముహూర్తం ఉంది, మాకు చెయ్యొచ్చు, ఏమి తప్పులేదు అంటున్నారు. అదే అది ఎంతవరకు కరెక్ట్? ఏం ప్రాబ్లం ఉండదా? అది మాకు ఒక సందేహం తీస్తుంది మేడం ఎప్పటి నుంచో. స్థల ప్రకారం నేను మీకు చెప్తాను. స్థల ప్రకారం కూడా ఏంటి అంటే కొన్ని సాంప్రదాయాల్లో తేడాలు ఉంటాయి. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేసరికి అన్ని చోట్ల ఒకే విధంగా ఉన్నా కానీ చంద్రమానము సూర్యమానము అని చెప్పి 2 మానాల ప్రకారంగా మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే మీకు కర్ణాటక దాటి మొత్తం బీహారు, బీదరు ఇలాంటివన్నీ ప్రాంతాల్లో కూడా ఆషాఢ మాసంలో కళ్యాణాలు చేస్తారు. చాలా కళ్యాణాలు ఆషాఢ మాసంలో ఉన్నాయి. ఇది కాకుండా మీకు బీహారు ఇటు సైడ్ ప్రాంతాల్లో శాక్తేయ ఉపాసన చేస్తారు అమ్మవారిని. ఇలాంటి సమయంలో ఆ అమ్మవారు భూమి మీద వేంచేసి ఉండగా ఖచ్చితంగా పెళ్లి చేయొచ్చు, ఇది శుభము అని చెప్పి వారు బాగా నమ్ముతారు ఆ ప్రాంతాల వారు. అందుకని వారు అక్కడ చేస్తారు కళ్యాణాలు. చాలా కళ్యాణాలు నేను కూడా అటెండ్ అయ్యాను. అలాగే మనకి నైమిషారణ్యము అక్కడ కూడా చేస్తారు, ఢిల్లీలో కూడా చేస్తారు. అంటే ఏంటి అని అంటే కనుక ఉత్తర భారతము దక్షిణ భారతము అనేసరికి కొన్ని సాంప్రదాయాల్లో తేడాలు ఎలాగ వస్తున్నాయో అలాగే జ్యోతిష్ శాస్త్రపరంగా కూడా చూసుకుంటే కనుక వారికి కొన్ని కాలమానాలు ఏవైతే చాలా మంచివని వారు చెప్పుకుంటున్నారో అవి మనం ఇక్కడ కొన్నిసార్లు అవి బాలేవని మనం అనుకుంటున్నాం. అయితే వారి ప్రకారం అది రైట్ అయినప్పుడు మీరు ఇక్కడ పెళ్లి చేయనప్పుడు వారి సాంప్రదాయాన్ని మీరు అనుగుణంగా నడుచుకోవాలి. కాబట్టి అక్కడ చేసే ఈ విధి విధానాలు సరి అయినవే. ఎందుకంటే చాలామంది ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మార్వాడీస్ కానీ జైన్స్ కానీ వీళ్ళు కూడా శ్రావణ మాసంలో వివాహాల్ని వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే విష్ణువు శయనించిన మాసం కాబట్టి ఆ శయనించిన తర్వాత చేసే పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ చాతుర్మాస్యంలో వాళ్ళు పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ చేయరు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోపల ఆషాఢ మాసంలోనే వివాహాలన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానము మారుతూ ఉంది. అంటే సాంప్రదాయాల ప్రకారంగా మనం పాటించే సాంప్రదాయాల ప్రకారంగా విధి విధానాలు మారుతూ ఉండడమే దీనికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వివాహం చెల్లుతుంది, చేసుకోవచ్చు. అయ్యా కమలాకర్ శర్మ గారు, మరో ప్రశ్న. వేదవ్యాసుడు వేద వాంగ్మయాన్ని మనకిచ్చిన ఆ వ్యాసుడు పుట్టిన రోజు పౌర్ణమి, గురు పౌర్ణమిగా మనం చేసుకుంటూ ఉంటాం. ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి? ఆ రోజు అసలు ఏం చేయాలి? విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులకు ఏదైనా పూజ లాంటిది ఉంటుందా? ఏ విధంగా మనం దాన్ని జరుపుకోవాలో తెలియజేస్తారా ప్రేక్షకులకు? తప్పకుండా అండి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరి అఫాలనయన శంభు భగవాన్ బాదరాయణ. అంటే వ్యాసుడు అంటే ఒక మామూలు మహర్షి కాదు. 4 ముఖాలు లేకుండా ఒకే ముఖం ఉన్నటువంటి బ్రహ్మ, 4 చేతులు కాకుండా 2 చేతులు మాత్రమే ఉన్నటువంటి విష్ణువు, ఫాలనేత్రం అంటే 3వ కన్ను లేనటువంటి విష్ణువు. అంతటి గొప్ప వ్యక్తి వ్యాసుడు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఇప్పుడు అంటే మనం ఏ పూజ చేసినా ఏ కార్యం చేసినటువంటి అందులో ఉన్నటువంటి వేదమంత్రాలను ఋగ్ యజు సామ అధర్వణ వేదాలుగా విభజించిన వాడు వ్యాసుడు. ఏ పండుగను తీసుకున్నా దానికి ఒక పురాణ ప్రాశస్త్యం ఉంటుంది. అటువంటి 18 పురాణాలు, 18 ఉపపురాణాలను, మహాభారతము, భాగవతము, దేవి భాగవతము ఇటువంటి అనేకమైనటువంటి మన గ్రంథాలను రచించినటువంటి వాడు వ్యాస మహర్షి. కనుక ఆ వ్యాస మహర్షికి మనము ఎంత ఇచ్చినా తక్కువే. అంటే ప్రతి మానవ జాతి అంతా కూడా ఆయనకు ఎంతో రుణపడి ఉంది. అటువంటి వ్యాసుడు వేదాలను విభజించినటువంటి రోజు ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణిమ. ఈ రోజున అంటే మనకు లోకాలకందరికీ జ్ఞానాన్ని అందించిన వాడు వ్యాసుడైతే మనకు ఆ జ్ఞానజ్యోతిని అందించిన వాడు గురువు. కనుక ఆ గురువులో వ్యాసుని
మనము భావన చేసి తప్పకుండా ఆ గురువుని పూజించాలి. అంటే కేవలం విద్యార్థులకే గురువు కాదు, ప్రతి వ్యక్తికి గురువు ఉంటాడు. తర్వాత గురు సమానమైనటువంటి వ్యక్తి ఉంటాడు, లేదా వారి యొక్క ఇంటి పురోహితుడు ఉంటాడు. ఆ విధంగా ఒక తను మనసులో ఉన్నటువంటి ఒక గొప్ప భావన ఉన్నటువంటి వ్యక్తిని వ్యాసుడిగా భావించి వారిని యథాశక్తిగా పూజించినట్లయితే ఆ వ్యాస భగవానునికి మనము కొంతగా ఋషి రుణాన్ని తీర్చిన వారి అవుతాము. ఈ విధంగా అయితే యతులు ఈ రోజున ముఖ్యంగా చాతుర్మాస్యం ఆరంభించినప్పుడు వారు కొంత పూజా కార్యక్రమం ఉంటుంది. అందులో వాళ్ళు కృష్ణ పంచక పూజ, వ్యాస పంచక పూజ, శంకర పంచక పూజక అని చేస్తూ ఉంటారు. అందులో వ్యాసుడు, సుమంతుడు, వైశంపాయనుడు, తర్వాత జైమిని, పైలుడు అనేటువంటి వ్యాసుని యొక్క ముఖ్యమైనటువంటి 4 శిష్యులతో కలిపి ఆవాహన చేసి పూజ చేస్తూ ఉంటారు. కనుక వ్యాసోచ్చిష్టం జగత్సర్వం, ఇంత పురాణం ఇంత వాంగ్మయం అంతా కూడా వ్యాసుని యొక్క ప్రసాదమే. కనుక ఆ ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యాసుని ఆ రోజు పూజించాలి. తప్పకుండా ఏదైనా ఒక వ్యక్తిని గురువుగా భావించి వారికి నమస్కారం చేసినట్టయితే ఆ నమస్కారాలన్నీ కూడా వ్యాసుడికి చెందుతాయి. మరి గురు పౌర్ణిమగా ఎందుకు వ్యవహరిస్తారు అంటే ఆయన జన్మించిన రోజు కదా, మరి గురు పౌర్ణిమ అంటే ప్రతి గురువుని పూజించాలి అని తెలియచేశారు కదా, ఎందుకని అలా? అంటే గురువు అనే శబ్దం అంటే జగద్గురువు ఆ రోజున కృష్ణ పంచక పూజ, వ్యాస పంచక పూజగా, శంకర పంచక పూజ అని 3 చెప్పాం. అయితే జగద్గురువులు అందరూ కూడా అన్ని పీఠాధిపతులు కూడా ఈ పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళే చేస్తారు. కృష్ణుడు జగద్గురువు, కృష్ణం వందే జగద్గురు, జగద్గురు శంకరాచార్యుడు. 2 జగద్గురువులను ఇప్పుడున్నటువంటి జగద్గురు పూజ చేస్తూ ఉంటారు. అంతకంటే గురు పౌర్ణమికి అర్థం అది సబబై ఉంటుంది. కాల్స్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు పద్మావతి అండి. మాట్లాడండి అమ్మా, అనిపెద్ది గారు వింటున్నారు. చెప్పండి అమ్మా. మాట్లాడండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. ఏమండి, మా మనవరాలికి ఇప్పుడు 9వ నెల జరుగుతుందండి. మా ఇంటి ఆచారం ప్రకారం 11వ నెలలో పుట్టింటికలు తీపిస్తామండి. అయితే ఇది దక్షిణాయన కాలంలో పుట్టింటికలు తీయకూడదని చెప్తున్నారు, అది కరెక్టేనా అండి? లేదు చేసుకోవచ్చమ్మా. కాలం ప్రకారంగా చేసినట్లయితే కనుక ఈ 11 మూఢాలు కానీ లేకపోతే ఈ దక్షిణాయనం కానీ దీనికి ఏమీ దోషం రాదు. గర్భాన్ని రాశనాంతాన్ని కర్మకాలం నలంఘయేత్ అని ఇవి కాలంలో చేయవలసిన సంవత్సరం లోపు చేయవలసినటువంటి వాటికి ఈ దక్షిణాయన కాలాలు అవేమీ దోషం రావు. కాకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పురోహితుల వారిని మంచి రోజు అడిగి ఈ మూఢాలు ఇవి లేకుండా చూసుకొని మీరు ఆ పుట్టింటికల కార్యక్రమం పూర్తి చేయొచ్చు 11వ నెలలో. దక్షిణాయనానికి దీనికి దోషం లేదు. అలాగే రమణ గారు, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైనది, ఎంతో పవిత్రమైనది. అసలు ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి, ఏ విధంగా జరుపుకోవాలి, ప్రత్యేకత ఏమిటి? విష్ణు శయన వ్రతం అందరికీ తెలిసిందే. శయనించి ఉన్న పరమాత్ముడిని సేవించడం. అయితే ఏకాదశి వ్రతము అనేసరికి మనకి కొన్ని ఏకాదశి నియమాలు ఉంటాయి. ఈ ఏకాదశి నియమాల ప్రకారం దశమి రోజు నుంచే మొదలవుతుంది. దశమి మధ్యాహ్నం భోజనం తర్వాత ఏకాదశి ముందు రోజు రాత్రికి ఉపవాసం నుంచి మొదలు పెట్టాలి. అంటే ఏంటి, అందరూ ఏకాదశి ఏ గడియల్లో, చాలామంది నేను చూస్తూ ఉంటాను, ఏకాదశి గడియలు వచ్చింది లెక్క వేసుకుని ఆ గడియల ప్రకారమే లెక్క పెట్టుకుని ఉపవాసం ఉంటూ ఉంటారు. ఏమి నిరాహారంగా ఉండడమో లేకపోతే నిర్జలంగా ఉండడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఏకాదశి వ్రత నియమాల ప్రకారం ఏంటంటే ముందు రోజు మధ్యాహ్నం తర్వాత వీరికి ద్వాదశి తెల్లారిగట్ల వరకు భోజనం లేదు. తర్వాత ఏకాదశి రోజు నిద్ర లేదు, జాగరణ. శివరాత్రి జాగరణ అందరికీ తెలుసు, అందరూ జాగరణ చేస్తారు. కాబట్టి శివుడు లింగోద్భవం జరిగిన తర్వాత శివారాధన చేసి పూర్తి చేసుకుంటారు. అయితే ఇక్కడ విష్ణువుకి ఆరాధన చేసినప్పుడు ఏకాదశి రోజున రాత్రి కూడా విష్ణువుకి సంబంధించిన పురాణ పఠనం చేస్తారు. ఏకాదశి రోజున విష్ణువుకి సంబంధించిన విష్ణు పురాణం కానీ లేకపోతే విష్ణువు ఆవిర్భావానికి సంబంధించిన నరసింహ పురాణం కానీ ఇట్లాంటివి, వామన పురాణం కానీ ఇలాంటివన్నీ చదవడము ఆనవాయితీ. లేదా విష్ణువు గురించి మాట్లాడడం,
అంటే ఏంటి ఇవన్నీ ఉపవాసము అంటే ఏంటి? భగవంతుడికి ఆధీనమై ఒకరోజు మనం గడపడము. ఆ ఒకరోజు భగవంతుడికి ఆధీనమై ఉన్నప్పుడు, నేను అనే వ్యక్తిని లేనప్పుడు, నేను భగవంతుడి గురించి తప్ప ఇంకెవరి గురించి మాట్లాడలేను. ఎందుకంటే నేను అని లేదు, నాకు సంబంధించింది అనేది లేదు. కాబట్టి భగవంతుడిని ఆరాధిస్తూ, ఆయనకి సంబంధించిన సేవని చేస్తూ, ఆయన గురించే కీర్తిస్తూ, ఆయన గురించే మాట్లాడుతూ ఉండేది ఉపవాసం. ఈ ఉపవాసాన్ని మనం ఈ విధంగా చేస్తున్నామా? ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే పరిగెత్తాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ప్రతి ఏకాదశికి లీవ్ ఇవ్వమంటే పాపం ఎవరు ఇవ్వరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏ విధంగా ఏకాదశి వ్రతాన్ని చేయాలి? బయటికి వెళ్తే ఉండలేరు తినకుండా. అలాంటి సమయంలో వీరు కొన్ని పానీయాలతోటి ఉపవాస దీక్షని చేయడం. మనకి ఎప్పుడూ కూడా పూర్తిగా నిరాహారంగా ఉండి ఏమీ తీసుకోకూడదు ఇలాంటివి ఉండదు. నిర్జల ఏకాదశి మాత్రం ఆఖరికి జలము కూడా తీసుకోకుండా ఉపవాసం చేయాలి అని ఉంది. మిగతా ఏకాదశులు అన్నిటికీ ఏంటి అని అంటే కనుక ఆహారాన్ని భిన్నం చేసుకుని తీసుకోవచ్చు. అంటే బియ్యాన్ని భిన్నం చేసుకుని తీసుకోవచ్చు. బియ్యము తప్ప మిగతావన్నీ తీసుకోవచ్చు అని ఇప్పుడు మనకి చాలామంది వేరే వేరేగా చెప్తున్నారు. కానీ అలా కాదు. భగవంతుడికి ఎప్పుడు కూడా ఆరాధన చేసినప్పుడు మహానైవేద్యాన్ని పెడతారు. బాలభోగము, మహానైవేద్యము పెడతారు. వీటిలో వీరు తీసుకోగలిగిన నైవేద్యాన్ని ఆయనకి నైవేద్యంగా పెట్టడం, ఫలాహారం పెట్టడం. ఈ ఫలాహారాన్ని పానీయాల్ని పెట్టడం వల్ల వీరి పానీయాల్ని తీసుకోవడం. ఏకాదశి రోజు ఎప్పుడూ మంచే మాట్లాడడం, సత్యాన్నే పలకడం, ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకపోవడం, ఆ ఒక్కరోజైనా మన యొక్క ఇంద్రియాల మీద నిగ్రహాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం. తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక మన ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడమే కాకుండా ఆధ్యాత్మిక సాధనకి ఇది చాలా ఉపకరిస్తుంది. అంతే, అంతకన్నా ఏమీ ఉండదు. ఇవన్నీ మనం చేసే ప్రతి వ్రతము, పూజలు కూడా మనకి సంబంధించినవే. ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ఎంత ప్రీతిపాత్రమైనదో అట్లాగే శివుడికి కూడా అంతే ప్రీతిపాత్రమైంది అంటారు. మనకి శివపురాణంలో కూడా చెప్తారు, ఏకాదశి వ్రతం చేయొచ్చు, వీళ్ళే చేయాలని ఎక్కడ చెప్పరు. అయితే ఇక్కడ కూర్చుని మనము శాక్తేయం, వైష్ణవం అని అలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ వేదవ్యాసుడు కూడా దాన్ని విభజన చేసినప్పుడు వీళ్ళు ఇలా ఉండండి, వీళ్ళు ఇలా ఉండండి అని ఎక్కడ చెప్పరు. ఎవరు ఏది పాటించాలనుకుంటే వారందరూ ఇది పాటించి ఈ ఉపవాసాలని, ఈ ఆహారాన్ని, ఈ నియమాల్ని పాటించవచ్చు. ఒక దీక్ష తీసుకున్నప్పుడు ఆ రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించింది. తర్వాత పొద్దునే ఏకాదశి, ద్వాదశి తెల్లారి గట్ల అంటే సూర్యోదయానికన్నా ముందే ఒక బ్రాహ్మణోత్తముడిని ఇంటికి పిలుచుకుని ఆయనకి చక్కగా భోజనం పెట్టి తగు దక్షిణనిచ్చి ఆయన ఆశీర్వచనం తీసుకోవడం. దీనితో వీరి ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఆ తర్వాత వీరు భుజించడం శేషాన్ని, అంటే వారు తిన్న తర్వాత శేషాన్ని అంటే ఆయన ఆకులో ఉన్నది కాదు, ఆయన తిన్న తర్వాత మనం వండిన పదార్థం ఏదైతే మిగిలిందో అది శేషం అంటాం. దాన్ని స్వీకరించడం, అది ప్రసాదంగా స్వీకరించడం. ఆ తర్వాత మళ్ళీ రాత్రికి భోంచేయడం, ద్వాదశి రోజు మళ్ళీ మధ్యలో నిరాహారంగా ఉండడం. ఇది ఏకాదశి యొక్క వ్రతం. తొలి ఏకాదశి ఒక్కరోజైనా మనం ఈ వ్రతాన్ని ఈ విధంగా ఆచరించగలిగితే చాలా పుణ్యం వస్తుంది. దానితోటి ఏంటి అని అంటే కనుక మన కోట్ల జన్మల యొక్క పాపాలు పోతే మనకి కష్టాలు పోతాయి, రోగాలు పోతాయి, బాధలు పోతాయి. అందువల్ల మనం ఈ వ్రతాన్ని ఇలా ఆచరిస్తే బాగుంటుందేమో, ఒకసారి ప్రయత్నం చేస్తే కూడా బాగుంటుంది. ఏకాదశి ఎంత విశిష్టమో తొలి ఏకాదశి అంతకన్నా ఎక్కువ విశిష్టం. 24 ఏకాదశిలో ఇది చాలా ప్రత్యేకమైనది. ఒకవేళ అధిక మాసం వచ్చిందనుకోండి, ఈ మాసం పురుషోత్తమ మాసం అంటాం, ఆషాఢ మాసాన్ని. ఆషాఢ మాసం ఎప్పుడైతే పురుషోత్తమ మాసం ఎందుకు అంటామో అని అంటే కనుక పురుషోత్తముడితోటి మొదలవుతోంది కాబట్టి ఇది పురుషోత్తమ మాసం అని అంటున్నారు. ఈ పురుషోత్తమ మాసాన్ని గనక పురుషోత్తముడికి అంకితం చేస్తూ ఆ ఒక్కరోజు ఏకాదశిని చాలా జాగ్రత్తగా చేయగలిగితే ఎన్నో ఏకాదశులు చేసిన ఫలితాన్ని పొందుతారట. చక్కగా తెలియజేశారు. అలాగే కమలాకర్ శర్మ గారు, మనకి తెలంగాణలో బోనాలు అనేది ఎంతో పెద్ద పండుగ. మరి ఈ బోనాల పండుగ యొక్క విశిష్టత, దాన్ని ఏ విధంగా జరుపుకోవాలి ఒకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారు గురుగారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. ఈ జగత్తును అంతా పరిపాలించే తల్లి అమ్మవారు. ఆమె శక్తి స్వరూపిణి. ఆ శక్తి లేకపోతే మనం ఏ కార్యక్రమం చేయలేం. శక్తి లేకపోతే మాట్లాడలేం. శక్తి లేకపోతే చేతిలో ఉన్న అన్నం ముద్ద నోటి వరకు వెళ్ళదు, గొంతులో ఉన్న మాట బయటికి రాదు శక్తి లేకపోతే. అటువంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలో ఆరాధించడం ముఖ్యమైనటువంటిది. అయితే ఈ తెలంగాణ పల్లెల్లో ముఖ్యంగా ఆదివారం రోజున లేదా గురువారం రోజున ఎక్కువగా ఈ బోనాల ఉత్సవాన్ని జరుపుతూ ఉంటారు. ఈ దేవతలందరినీ కూడా గ్రామ దేవతలు అంటారు. అంటే గ్రామాన్ని రక్షించే తల్లులు వీళ్ళందరూ కూడా గ్రామానికి బయట వైపున
వ్యవసాయ పొలాల్లో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పట్టణమైంది కనుక అన్ని పల్లెలన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు అంతా నగరం అయిపోయిన కనుక ఆ హద్దులు లేవు కనుక గ్రామం మధ్యలో కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ గ్రామాల్లో చూసినట్టయితే ఊరికి ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఎక్కువగా ఈ దేవాలయాలు ఉంటూ ఉంటాయి. కొన్ని చోట్ల స్వయంభూగా ఉన్నటువంటి కూడా కొన్ని విగ్రహాలు వస్తూ ఉంటాయి. అదే స్థానంలో ప్రతిష్ఠ చేసి మళ్ళీ ఈ ఉత్సవాలన్నీ జరుపుతూ ఉంటారు. అయితే మనకు ఈ ఆషాఢ మాసం వరకు కూడా గ్రీష్మ తాపం ఎక్కువగా ఉంటుంది. అమ్మవారికి సమర్పించేటువంటి బోనంలో కూడా బెల్లం అన్నం నివేదన చేస్తారు. తరువాత శాఖ పెడతారు అంటారు. ఆ శాఖలో కూడా బెల్లం నీళ్ళు లేదా చెరుకు నీళ్ళు ఇట్లాంటివి పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా శైత్యాన్ని అంటే శీతలాన్ని కలిగించేటువంటి ఈ వస్తువులు. అందుకే ఈ గ్రామ దేవతలందరికీ కూడా శీతలాదేవి అనే పేరు. అందుకే ఈ శీతలాదేవి కోసం ఈ తాపమంతా పోవడానికి కోసం, అలాగే ఆ పంటల ఇప్పుడే వ్యవసాయ పనులు ఎక్కువ ఆరంభం అవుతూ ఉంటాయి కనుక ఆ పంటలన్నీ రక్షించాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ ముందుగా అమ్మవారికి నివేదన చేసి ఆ విధంగా ప్రార్థన చేసి ఈ విధంగా ఈ బోనాల ఉత్సవాన్ని ప్రతి గ్రామంలో తెలంగాణలో జరుపుతూ ఉంటారు. ఇది అలాగే అనిపెద్ది గారు, వారాహి అమ్మవారు కూడా ఎంతో విశిష్టమైన వారు. వారాహి నవరాత్రులు అనేవి జరుపుకుంటూ ఉంటారు. కానీ అందరూ జరుపుకోవచ్చా? ఎందుకంటే వారాహి అమ్మవారిని చాలామంది దాన్ని ఏమంటారు, ఉగ్రస్వరూపిణి అనుకుంటారు. కానీ ఇంట్లో జరుపుకోకూడదు అని కూడా అనుకుంటూ ఉంటారు. దీని మీద ప్రేక్షకులకు ఒక్కసారి తెలియజేస్తారా గురుగారు? మనకి నవరాత్రాల్లో 3 రకాలైనటువంటి నవరాత్రములు ఉన్నాయి. ఒకటి చైత్రమాసంలో వసంత నవరాత్రములు, శరదృతువులో ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు. ఈ రెండు మనకి బాగా విశేషమైనటువంటిది. చైత్ర శరదృతువుల్లో ఆ యొక్క ఋతువులు యమధర్మరాజు గారి యొక్క కోరలుగా చెప్పబడింది శాస్త్రంలో. శరద్ వసంతౌ యమదంష్ట్రాభ్యాం. కాబట్టి ఆ యొక్క యమధర్మరాజు గారి యొక్క కోరల నుంచి రక్షించడం కోసం అని చెప్పి ఆ చైత్రమాసంలో శ్రీరామచంద్రమూర్తిని ఆయన కళ్యాణము జన్మోత్సవం అన్నీ వస్తున్నాయి. కాబట్టి అప్పుడు అవి. ఆ తర్వాత శరద్ ఋతువులో అమ్మవారిని ఆ శరత్కాలే మహాపూజ అని చెప్పి అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు ఇవి గుప్త నవరాత్రులు అంటారు. అమ్మవారిలో కూడా దశ మహావిద్యలు అని చెప్పి, అంటే ఈ దేవతలేమో సాత్విక దేవతలు, అవేమో రాజస దేవతలు. అంటే ఈ రాముల వారికి మనం వడపప్పు పానకం పెట్టినా కానీ ఆయన తీసుకొని హాయిగా చాలేరా అబ్బాయి నువ్వు నా శిష్యుడివిరా అంటారు. అమ్మవారు కూడా పోన్లేరా అబ్బాయి నా కుమారుడివిరా, నువ్వు ఇంతవరకే పెట్టావు కదా, ఇంతే చేసావు కదా, చాలేనా అమ్మవారు ఆశీర్వదిస్తుంది. ఈ అమ్మవారు ఆశీర్వదించదా అంటే ఆశీర్వదిస్తుంది. కానీ దానికి శాస్త్రంలో కొన్ని రకాలైనటువంటి నియమములు నిబంధతలు పెట్టారు. కాబట్టి ఈ వారాహి దేవత అనేటువంటి దేవత కొంచెం దశ మహావిద్యల్లో ఒక దేవత కాబట్టి ఆ దేవతను ఆరాధన చేయడానికి చాలా నియమము నిష్ఠ అనేది చాలా అవసరం. గుప్తంగా చేయమన్నారు. గుప్తంగా అంటే దాని నియమంగా చేయండి అని దాని అర్థం. గుప్తంగా లేకపోతే మనం ఇవాళ దాని గురించి మాట్లాడుకోం కదా. కాబట్టి ఆ గుప్తత యొక్క అర్థం ఏమిటంటే నియమంగా చేయండి, జాగ్రత్తగా చేయండి, జాగరూకతతో చేయండి అని. ఈ యొక్క వారాహి అమ్మవారిని ఎవరైనా దండం పెట్టుకోవచ్చు, దాంట్లో ఏ రకమైన దోషము లేదు. ఏదైనా స్తోత్రం ఉందనుకోండి, స్తోత్రం చదువుకోవచ్చు. వారాహి దేవతే కాదు, ఏ దేవతకి సంబంధించినటువంటి శ్లోకమైనా కానీ తప్పకుండా అందరూ చదువుకోవచ్చు, అందరూ అన్ని దేవతల్ని పూజ చేయొచ్చు. అయితే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి ఆ నియమాలు ఎట్లా అయితే శాస్త్రంలో చెప్పబడిందో ఆ రకంగా ఆ దేవతల్ని ఆరాధన చేయాలి. అయితే ఈ వారాహి అమ్మవారి దేవతను ఆరాధన చేయటంలో దశమహావిద్యలు అవన్నీ కూడా ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క దేవతను ఆరాధన చేస్తే సత్ఫలితం వస్తుంది, లేకపోతే దుష్ఫలితాలు కలుగుతాయి. సాత్వికమైనటువంటి దేవతల్ని కనుక ఆరాధన చేసేట ఏ దేవతను ఆరాధన చేసినా కానీ నియమం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందున ఈ యొక్క గుప్త నవరాత్రులకి చాలా నియమం అనేది అవసరము. మంత్ర ఉపదేశం చాలా అవసరము. మంత్రోపదేశం లేకుండా ఏది కూడా చేయకూడదు. దానికి ఒక చిన్న కథ ఉందన్నమాట. ఒక గురువుగారు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుడికి భార్యకి కొంచెం అనారోగ్యంగా ఉంది. అయితే ఆయన ఏదో గురుగారు మా భార్యకి అనారోగ్యంగా ఉందండి, నాకు ఏదైనా మంత్రం చెప్పండి అంటున్నాడు. ఏం వద్దులేరా, నేనేదో చేస్తాలే, తీర్థం ఇస్తా, దేవతార్చన చేస్తున్నా, తీర్థం ఇస్తా, అది తీసుకెళ్ళి ఇవ్వు, మంచి జరుగుతుంది, ఈశ్వరుడు కాపాడుతాడు అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆ శిష్యుడికి ఆ గురువుగారి మాట ఆ సమయంలో వాడికి రుచించలేదు. ఎప్పుడు గురుగారు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటారు, మనకేమో మరి వారాహి అని, ధూమ్రవారాహి అని ఓ రకరకాలైన దేవతలు ఉన్నాయి, చండీ అంటారు, అవంటారు, ఇవంటారు, మరి ఆ దేవతను ఉపాసన చేస్తే బాగా ఫలిస్తుంది కదా అని చెప్పి చండీలో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని చెప్పండి గురుగారు, నేను చేసుకుంటా అన్నారు.
ఆయన ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం అంతా మనం చెప్పకూడదు అట్లా. భార్యాం రక్షతు భైరవి అని ఆ శ్లోకం ఉంటే ఆ శిష్యుడు అది నేర్చుకున్నప్పుడు బాగానే నేర్చుకున్నాడు, కానీ వచ్చిందాక ఒకటి తర్వాత ఇంకొకటి అని కాకరా అన్నట్టు వచ్చిందాక తర్వాత కీకరా అన్నట. భార్యాం రక్షతు భైరవి అంటానికి గాను భార్యాం భక్షతు భైరవి. కృష్ణార్పణ అమ్మవారు వచ్చింది, భార్యను తీసుకెళ్తే గురుగారు మరి మంత్రం చెప్పారు, అమ్మ మా భార్యను తీసుకెళ్ళింది ఏమిటిది అంటే, నువ్వేం చేశావు ఆ మంత్రం? భార్యాం భక్షతు భైరవి. అవును, మరి నువ్వు అమ్మను అదే ప్రార్థన చేశావు కాబట్టి తీసుకెళ్ళింది, తప్పే ఉంది, అమ్మ దోషం లేదు. అట్లాగే ఈ దశమహావిద్యల్లో ఆ ఆరాధన చేసేటప్పుడు ఆ శ్లోకాలు కావచ్చు, ఆ మంత్రాలు కావచ్చు, ఒక్క అక్షరం తప్పుపోయినప్పటికీ కూడా దుష్ఫలితాన్ని వస్తుంది. అందుకని గురువుల ఉపదేశం ప్రకారం, గురువుల ఆధీనంలో, గురువుల సమీపంలో ఈ వారాహి దేవతని ఈ యొక్క గుప్త నవరాత్రులు చేయటంలో దోషం లేదు. అంతేగాని మాకు పుస్తకం దొరికిందండి బుక్ స్టాల్లో, దాన్ని పెట్టుకుంటాం, మేము వారాహి నవరాత్రులు చేస్తున్నాం, అది ఇది అని ఇవి చెప్పుకోవడానికి తప్ప ఉపయోగమైనవి కావు. కాబట్టి ఈ వారాహి నవరాత్రులు అనేటువంటివి, గుప్త నవరాత్రులు అనేవి అందరూ చేయకూడదు. కేవలం గురువు ద్వారా మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని తాను కూడా అనుష్ఠానం చేస్తూ ఆ మంత్రసిద్ధి కలిగినటువంటి వాళ్ళు ఈ నవరాత్రాలు చేయాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. అమ్మవారికి అందరూ నమస్కారం చేసుకోవచ్చు, అందరూ ప్రార్థన చేయొచ్చు, ఏదైనా నైవేద్యం పెట్టచ్చు. చేస్తున్న వాళ్ళకి సహకరిస్తే ఆ పుణ్యం మనకి ఎక్కువ వస్తుంది, చేసిన వాళ్ళకంటే సహకరించిన వాడికే ఎక్కువ పుణ్యం వస్తుందట. కాబట్టి అట్లా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచివాళ్ళు, గురువుల దగ్గర మంత్రోపదేశం పొంది దాన్ని సిద్ధి పొంది వాళ్ళు నియమంగా నిష్ఠగా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సహకరించండి, ఈ పుణ్యం మీకు కూడా కలుగుతుంది. గురువు ఉపదేశం ఉంటేనే దేవతను ఆరాధన చేయాలి. అలాగే అమ్మ రమణ గారు, అంటే శాకంబరిగా కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో, ఎందుకు? శాకంబరిగా అందరినీ 100 సంవత్సరాల క్షామంలో అమ్మవారు శాకంబరిగా అవతరించి అందరికీ ఆహార పానీయాలని ఇచ్చింది. అయితే మొట్టమొదలుగా ఎలా అవతరించింది? శతాక్షిగా అవతరించింది, అంటే 100 కన్నులు గల శరీరంతో అవతరించింది. ఎందుకు? భూమిని సంరక్షించడానికి, తన పిల్లల్ని సంరక్షించడానికి, ఋషుల్ని సంరక్షించడానికి, భూమి మీద ఉన్న సమస్త మానవాళిని, జీవకోటిని సంరక్షించడానికి. ఎందుకు అలాంటి 100 సంవత్సరాల క్షామం ఏర్పడింది అని అంటే గనక, హిరణ్యాక్షుడు మనకి తెలిసిన వాడే. దుర్గముడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఈ దుర్గమాసురుడు ఎవరు? హిరణ్యాక్షుడి యొక్క మునిమనువుడు. వీడిని సంహారం చేయడానికి దుర్గాదేవి దుర్గ అయింది. లలితాదేవి దుర్గగా అవతరించి ఆమె సంహారం చేసింది. అయితే వీడు అంత ఘోరమైనది ఏం చేశాడు అని అంటే కనుక, వేదాలని తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వేదం లేదో, వేదోచ్చారణ లేదో, వేద మంత్రాలు పఠించరో, ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరగవో అప్పుడు ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు తరించరు, వారికి అమృత బిందువులు వారికి చేరవు. అలాంటి సమయంలో ఇక్కడ భూమి మీద క్షామము తప్ప ఏమీ మిగలదు. అందుకని అలాంటి క్షామం నుంచి సంరక్షించడానికి అమ్మ తనకి తానుగా అవతరించిందిట. వీరందరూ వెళ్ళి వీళ్ళకి మంత్రాలు రావట్లేదు, కనీసం అమ్మవారికి ఆమె పేరు కూడా తెలియట్లేదు ఉచ్చరించడానికి. అయితే మనకు కావాల్సింది ఏంటి? మనం రోజు అమ్మని పిలుస్తుంటాం కదా, అది ఒకటి వస్తే చాలు అని చెప్పి ఋషులు, మునులు, బ్రాహ్మణోత్తములు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి అమ్మవారిని పిలిచారట. అమ్మ మాకేం రావట్లేదు, ఏం పిలవాలో, ఏం మంత్రమో కూడా తెలియటం లేదు, వేదాలన్నీ మర్చిపోయామో, ఎలా మర్చిపోయామో తెలియట్లేదు, కాబట్టి నీవు కనికరించు అని అంటే ఆవిడ శతాక్షి రూపంలో అవతరించి వీరి యొక్క దీన స్థితిని చూసి అందరూ కళేబరాల్ని పిక్కు తినే స్థితిలో ఉన్నారట. అంటే ఏంటి? తనని తాను కాపాడుకోవడానికి, ఏ విధంగానైనా బతకడానికి చనిపోయిన శరీరాలని కూడా తినే స్థితిలో క్షామం ఏర్పడింది. అలాంటి క్షామాన్ని చూసి ఆవిడకి కూడా ఒక కన్ను నుంచి నీరు కారిందిట. ఆ ఒక కన్ను నుంచి కారిన నీరు ఇక్కడ నదులు, జలాశయాలన్నీ, తటాకాలన్నీ నిండిపోయినాయిట. సరే నిండిపోయినాయి, మనకి వెంటనే పంట అయితే పండదు కదా, వెంటనే వీరికి ఆహారం అయితే రాదు కదా. వీరి యొక్క దీనహీన స్థితి చూసి ఈ కడుపు ఎక్కడో లోపలికి వెళ్ళి ఆ నాభి వెనక ఉన్న మన వెన్నుపూసకు అంటుకుని ఉందిట. అలాంటి స్థితిలో ఉన్న వారికి ఎలా అయినా ఆహారం పెట్టాలని తన ఒక చేతిలో కమలము ధరించి, ఇంకొక చేతిలో అమ్మవారు ధాన్యాలు, ఈ కింద చేతిలో ధాన్యాలు, పళ్ళని, ఇలా పూలని, ఇలాంటివన్నీ పట్టుకొని ఒక చేతిలో, ఇంకో చేతిలో పండ్లు, రకరకాల ద్రవ్యాలని మనకి ఇస్తూ ఈ చేతిలో, ఇలా అమ్మవారు 4 చేతులతోటి దర్శనం ఇచ్చిందిట, ఒక వృక్షంలాగా. అందరికీ ఆకలితోటి ఉన్నారేమో, పళ్ళు దొరకగానే, కూరగాయలు దొరకగానే ఏవి దొరికితే అవి తినేస్తూ పోయారట. అయినా కూడా అక్కడ అక్షయంగానే ఉందిట, ఏది కూడా తరగలేదట. అంతటి అక్షయ పాత్ర ఆ తల్లి. అలాంటి వరం ఇచ్చింది ఈ ఆషాఢ మాసంలో. కాబట్టి అమ్మవారిని మనం గుర్తుగా, మనల్ని సంరక్షించింది కాబట్టి అమ్మవారికి శాకంబరిగా అలంకారం చేసి, మాకెప్పుడు క్షామం అనేది అంటకూడదు,
ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పంటలు బాగా పండాలి, మనకు ఆషాఢం నుంచే పంటలు కూడా బాగా పండుతాయి. కాబట్టి అమ్మవారికి శాకంబరిగా అలంకారం చేసుకుని ఆ అమ్మ దయతోటి పంటలు పచ్చగా ఉండాలి, ఎప్పుడు నీ దయ మా మీద ఉండాలి, మా కడుపులు చల్లగా ఉండాలి, ఎప్పుడు మాకు ఇక్కడ క్షామం అనేది ఉండకూడదు అని అమ్మని వేడుకుంటారట. అందుకని ఈ శాకంబరి అలంకారం చాలా విశేషమైంది. ఎవరైతే ఈ శాకంబరి అలంకారాన్ని చూస్తారో వారికి అట కడుపుకి సంబంధించిన ఏ విధమైన రోగాలు రావు. అంటే ఎప్పుడు నిరాహారంగా ఉండాల్సిన అవసరం లేదు. మనకి రోగాల వల్ల నిరాహారంగా ఉండొచ్చు, మనం ఎక్కడికైనా వెళ్తే ఆహారం దొరక నిరాహారంగా ఉండొచ్చు, కానీ అలాంటి సమయంలో కూడా అమ్మవారు మనకి ఆహారాన్ని అందిస్తుందిట. అలాంటప్పుడు రోగమే ఉండదు ఈ శరీరంలో. అందుకని శాకంబరి అలంకారాన్ని దర్శనం చేసుకున్నా, శాకంబరి మాతకి సంబంధించిన స్తవాన్ని చదువుకున్న విశేషమైన ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి పురాణం చెప్తోంది. మనం దేవి నవరాత్రుల్లో చూస్తూ ఉంటాం. దేవి నవరాత్రిలో మనకి శాకంబరి అమ్మవారి యొక్క అలంకారం ఉండదు. ఇది దశావతారం కింద 10వ అవతారం కింద వస్తుంది. మనకి ఆషాఢ మాసంలో వస్తుంది. మనకి సప్తమాతృకల్లో ఎలాగ వారాహి అమ్మవారు ఒక మాతృక అయితే అలాగే మనకి ఈ అమ్మవారు కూడా శాకంబరి అమ్మవారు కూడా ఒక మాతృక కింద తీసుకుంటారు. అయితే అమ్మవారికి సంబంధించిన 2 శక్తులు చాలా తేజోమూర్తిమైనవి. శాకంబరి అమ్మవారు ఒకటి, శ్యామలాదేవిని మనం చెప్పుకుంటూ ఉంటాం. శ్యామలాదేవి రాజశ్యామల యాగం చేసి మనకి తెలుసు, మనం తెలంగాణలో దర్శించుకున్నాం దాన్ని. దానివల్ల కీర్తి ప్రతిష్టలు ఎలా ఉంటాయి, వారాహి నవరాత్రులు చేయడం వల్ల, వారాహి ఆరాధన చేయడం వల్ల కీర్తి ఎలా ఉంటుంది అని చెప్పి మనకి ఆంధ్రాలో మనం చూస్తున్నాం. అయితే మనకి ఈ భేదము ఎందుకు అని చూపించడం కన్నా కూడా దీంట్లో అమ్మవారి యొక్క 2 శక్తులు కూడా సైన్యాధ్యక్షత పదవిని తీసుకుని మనకి అందరికీ కావాల్సినవి ఇస్తూ ఉంటారట. ఈ కావాల్సినవి ఇవ్వడానికి, మనం తీసుకోవడానికి కావాల్సిన శక్తి మనలో కూడా ఉండాలి. అందుకని మనకి కావాల్సిన పరిశుద్ధత ఉండాలి, మనకి కావాల్సిన దక్షత ఉండాలి, దీక్ష ఉండాలి, బ్రహ్మచర్యం పాటించగలగాలి, నియమాలు పాటించగలగాలి. ఇవి అన్నీ ఎందుకు అనంటే కనుక ఉగ్రదేవత ఆరాధన చేసినప్పుడు ఉగ్రదేవత ఆరాధనకి సరిపోను మన శరీరాన్ని కూడా, మన గృహాన్ని కూడా, మన పరిస్థితుల్ని కూడా అనుగుణంగా మార్చుకునే శక్తి మనకు ఉండాలి. అలాంటి సమయంలో మాత్రం మనం ఆరాధన చేస్తే తప్పులేదు. లేదా చాలా మటుకు ఏం చేస్తుంటారు, అయ్యప్ప దీక్షలు అనేసరికి మనం ఎక్కడికో వెళ్ళి అక్కడ ఉండి 40 రోజులు దీక్ష తీసుకుని ఆ దీక్షని పూర్తి చేసి వస్తుంటారు. అదేవిధంగా వీరు ఏదైనా గురుముఖత దీక్ష తీసుకుని ఆ గురుముఖత దీక్షలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి ఆ దీక్షని పూర్తి చేయడం, ఇలా చేయడం కూడా వారికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శాకంబరి అలంకారం అనేసరికి అది విశేషం. బాగుందమ్మా, చాలా చక్కగా తెలియజేశారు, ఆ యొక్క విశిష్టతను తెలియజేశారు. అలాగే కమలాకర్ శర్మ గారు, చుక్కల అమావాస్య అని చెప్పి తెలంగాణలో చేసుకుంటారు. ఈ చుక్కల అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి, ఆ రోజు అసలు ఏం చేస్తారు, క్లుప్తంగా తెలియజేస్తారా ప్రేక్షకులకి? ఆషాఢ మాసంలో చివరి రోజు ఈ చుక్కల అమావాస్య వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అయితే ఇది స్త్రీలు భర్తలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి వారికి అనుకూలత ఏర్పడడానికి ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అయితే దీనికి అంటే ఒక గ్రామీణ కథ, చిన్న కథ ఉంది. అదేమిటంటే, ఒక రాజుకు 7 కుమార్తెలు ఉంటే వారు ఒకరోజు వచ్చి నా భాగ్యం మీ భాగ్యమైనా, మీ భాగ్యం నా భాగ్యమా అని ఒక ప్రశ్న అడుగుతాడు. అంటే మొదటి 6 మంది అమ్మాయిలు కూడా మీ భాగ్యమే మా భాగ్యం అని చెప్తారు. 7వ అమ్మాయి మాత్రం మీ భాగ్యం మీదే, మా భాగ్యం మాదే అని చెప్తూ ఉంది. అయితే అందుకు ఆ రాజు కోపగించుకొని మొదటి 6 మంది అమ్మాయిలను కూడా చక్కటి సంబంధాలను చూసి వివాహం చేస్తాడు. 7వ అమ్మాయిని మాత్రం ఒక కొండకు, ఒక గుట్టకిచ్చి వివాహం చేస్తాడు. వచ్చి ఆ అడవిలోనే వదిలేస్తాడు. అప్పుడు అమ్మాయి ఏడుస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై కారణం ఏమిటి అడిగితే ఆమె జరిగిందంతా వివరిస్తే అప్పుడు ఆమె ఈ ఆషాఢ అమావాస్య రోజు గౌరీదేవిని పూజించినట్టయితే నీ భర్త నీ దుఃఖం తొలగిపోతుంది అని చెప్తే అప్పుడు ఆమె ఆ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గుట్ట పగిలిపోయి ఆ స్థానంలో ఒక రాజభవనం, ఒక దివ్యమైనటువంటి భవనం ఏర్పడి అందులోంచి ఒక పురుషుడు వచ్చి ఈమెను తీసుకెళ్తాడు. అంటే శాపవశాత్తు పూర్వజన్మలో ఆయనే ఆ గుట్టగా ఏర్పడ్డాడనమాట. ఆ విధంగా అంటే భర్తలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించి ఆ భార్యాభర్తల మధ్య సఖ్యతను ఏర్పరచడానికి ఈ యొక్క చుక్కల అమావాస్యను ఈ భాద్రపద ఆషాఢ బహుళ అమావాస్య రోజు చేస్తూ ఉంటారు. ఇది అంటే తెలంగాణలో ఎక్కువ ప్రాచుర్యం ఉంది, అందరూ కూడా చేయవచ్చును. ఇది అందరికీ అనుసరణీయమే. చక్కటి కథ తెలియజేశారు. దానివల్ల తెలుసుకోవడం వల్ల ఇంకా శ్రద్ధగా చేసుకుంటారు చుక్కల అమావాస్య అని. పెద్ద గారు, అలాగే చివరి ప్రశ్న క్లుప్తంగా, ఆధ్యాత్మిక పరంగా ఆషాఢ మాసాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ప్రేక్షకులకు ఒకసారి తెలియజేస్తారా? ఆధ్యాత్మిక పరంగా ఆషాఢ మాసాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి?
దాని నుంచి వారిద్దరూ చెప్పారు ఎన్నో విశేషమైనటువంటి విశేషాలు. తొలి ఏకాదశి నాడు ఆ పరమాత్మని విశేషంగా ధ్యానం చేయటం, అర్చన చేయటం. చాలామంది కూడా ఈ లక్షవర్తి వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉన్నది. అది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మొదలుపెట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దాకా 4 మాసములు చేయవలసినటువంటి వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటారు దీన్ని. అంటే ఎత్తులకి కొన్ని నియమాలు ఉన్నాయి, గృహస్థులకి ఒక నియమాలు, బ్రహ్మచారులకి, వానప్రస్థులకి 4 వర్ణముల వాళ్ళు ఈ యొక్క చాతుర్మాస్య వ్రతాన్ని చేయొచ్చు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఈ యొక్క లక్షవర్తి వ్రతానికి సంకల్పం చేయాలి. అంటే ఆ స్త్రీలకు ఉన్నటువంటి రజోదోషములు పోగొట్టుకోవటం కోసం చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి ప్రధానమైనటువంటి వ్రతం అది. వ్రతాలకి ఏమైనా ఉన్నాయంటే మిగతా ఉండి చిన్న చిన్న వ్రతాలు. పెద్ద వ్రతం ఏదైనా ఉంటే అది లక్షవర్తి వ్రతం. ఆ లక్షవర్తి వ్రతాన్ని ఆ రోజున సంకల్పం చేసి జాగ్రత్తగా రోజు కూడా ఒత్తులు చేసుకోవటం, రోజు 1000 ఒత్తులు చేసుకోవటం, దీపారాధన చేయటం, మహావిష్ణువుకి నివేదన చేయటం, దీపాన్ని వెలిగించి స్వామికి నమస్కారం చేసుకోవటం. అట్లా ఏకాదశి నాడు ఆ రకంగా విష్ణు పరమాత్మని ఆరాధన చేయటం. ఆ తర్వాత వ్యాస పౌర్ణమి రోజున వ్యాస మహర్షి వారిని పూజ చేయటం. వ్యాసుల వారు అంటే వేదాలని విభజన చేశారు. వేదాలు ఎంతో గుట్టగా ఉండి భరద్వాజ మహర్షి 100 ఏళ్ల పాటు ఆయుష్ తీసుకున్నాడట. దేవమానం ప్రకారం తీసుకొని వేదాధ్యయనం చేస్తుంటే అవ్వట్లేదు. మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఇంకొక 100 ఏళ్ళు అట్లా 3 సార్లు తీసుకున్న తర్వాత అవ్వకపోతే ఇంద్రుడు చూశాడు. ఏమిటయ్యా అంటే వేదాలు ఇంకా అధ్యయనం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఇంద్రుడు ఏం చేశాడంటే 3 గుట్టలు చూపించి దాంట్లో నుంచి నువ్వు కొద్ది మట్టి తీసుకురా అన్నాడు. ఈయన ఇంత మట్టి తీసుకొచ్చాడు. నేను చదివింది ఇంత, చదవాల్సింది అంతా అని గుట్టను చూపించాడు. ఆయనకే భరద్వాజ మహర్షికే వేదం చదవటం అసాధ్యమైంది అంటే వేదం చదవటం తేలికే, దాని తత్వాన్ని దాని విశేష అర్థాలు తెలుసుకోవటం అది మానవులకి అసాధ్యమైనటువంటి పని. అందున కలియుగంలో ఉన్నటువంటి మానవులు వేదాధ్యయనం చేయలేరు, అందరికీ అర్హత లేదు అని చెప్పి ఆ వ్యాసులు వారు ఆ వేదములన్నింటినీ కూడా 4 విభాగాలు చేసి దాన్ని కూడా చదవలేరని చెప్పి ఒక వేదం చదువుకోవాలంటే కష్టపడి చదివితే 12 ఏళ్ళు పడుతుంది ఒక వేదం చదువుతుంది. అప్పుడు కూడా వస్తుందా రాదా అంటే చెప్పలేం, బాగా దృఢ సంకల్పంతో. ఆ తర్వాత ఆ వేదం మరి అందరూ చదవకూడదుగా ఎట్లా అని దాన్ని 18 పురాణాలు చేశారు. ఆ 18 పురాణాలు చదివేవాళ్ళు కూడా కనిపించట్లేదు. ఆయుష్ అంత లేదు, అంత జ్ఞానం లేదు, అంత శక్తి లేదు. అందుకనే దాన్ని మళ్ళీ ఉపపురాణాలుగా 54 ఉపపురాణాలుగా చేసి ఇట్లా పురాణం అందరికీ వేదంలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలియవలసిందే. ఇది ఒకళ్ళ సొత్తు కాదు. ఆ విషయం తెలియాలి. అందరూ చదవాల్సిన పని లేదు, అందరూ డాక్టర్ అవ్వాల్సిన పని లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది. అట్లాగే వేదంలో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకుంటే అందరి మానవులకి శ్రేయస్సు కలుగుతుంది. వేదం అంటే తెలుసుకోదగింది, శ్రేయస్సునిచ్చేది. కాబట్టి ఆ వేదాలని విభజన చేసి మనందరికీ అందించినటువంటి వ్యాసుల వారిని పూజ చేయటం. వ్యాసుల వారిని పూజ చేయటం అంటే ఇప్పుడు వ్యాసుల వారు ఎక్కడి నుంచి వస్తారు? కాబట్టి మనకి మంత్రాలు చెప్పినటువంటి లేకపోతే మనకి చదువు చెప్పినటువంటి గురువుల్ని ఆరాధన చేయటం ద్వారా దీన్ని గురు పౌర్ణమి అంటారు. మనకి మంత్రాలు చదువు చెప్పినటువంటి గురువులను ఆరాధన చేయాలి కానీ ఇతరులని కాదు. కాబట్టి ఆ గురువులను ఆరాధన చేయటం ద్వారా గురువుని కనుక ఆరాధన చేస్తే సమస్త దేవతల్ని కూడా ఆరాధన చేసినట్లే. ఈ విధంగా ఈ యొక్క ఆషాఢ మాసాన్ని సద్వినియోగంగా చేసుకోవచ్చును. ఆషాఢ మాసం గురించి చాలా చక్కగా, అంటే విశిష్టతే కాదు, ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాలు వీటన్నిటి గురించి కూడా శాస్త్రోక్తంగా శాస్త్ర వచనం ఏ విధంగా ఉందో వాటన్నిటిని కూడా రమణ గారు, అదేవిధంగా కమలాకర శర్మ గారు, అనిపెద్ది గారు చాలా చక్కగా ప్రేక్షకులకు విడమర్చి చెప్పారు. ధన్యవాదాలు మీ ముగ్గురికి కూడా. శుభం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. వీక్షించారు కదా ఆషాఢ మాస విశిష్టత, అలాగే ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాల్లో మనం ఏ విధంగా వాటన్నిటినీ ఆచరించాలి అనే విధానాన్ని చాలా చక్కగా తెలియజేశారు. చక్కగా అవన్నీ కూడా అదే విధంగా ఆచరించి శుభ ఫలితాలు పొందండి. అదేవిధంగా రేపటి నుంచి భక్తి టీవీలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రసిద్ధ క్షేత్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు అవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా వీక్షించండి, తరించండి. ఇది ఈనాటి మన ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. ఆషాఢ మాసం ఆధ్యాత్మిక రహస్యం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆషాఢ మాసం దైవారాధనకు ఎంతో విశిష్టత ఉంది. అంటే చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాల దగ్గర ఉన్నటువంటి నెలని మనము ఆషాఢ మాసం అంటాం. అంటే బోనాలు, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి,
చాతుర్మాస్య వ్రత దీక్షలు చేస్తూ ఉంటారు, వరాహి నవరాత్రులు ఉంటూ ఉంటాయి, అలాగే దేశమంతా ఎదురు చూసే జగన్నాథ రథయాత్ర ఉంటూ ఉంటుంది. ఇంతటి విశిష్టమైన ఎంతో ప్రత్యేకమైన చక్కటి పర్వదినాలు ఈ ఆషాఢ మాసంలో ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు ఆచారాలు. అంటే గోరింటాకు ప్రతి ఒక్క ఆడపడుచు కూడా, తెలుగు ఆడపడుచు చక్కగా గోరింటాకు పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది ఒక్కసారైనా సరే, లేదా మునగాకు తినాలి అని అంటూ ఉంటారు నెలలో ఒక్కసారైనా. ఇంకొక విశేషం కూడా ఉంది, ముఖ్యంగా ఆషాఢం అనగానే ఇంకో విషయం గుర్తొస్తూ ఉంటుంది మనందరికీ కూడా. కొత్తగా పెళ్ళైన వారు అంటే కోడలు అత్త ఒక చోటు ఉండకూడదు అంటూ ఉంటారు, అలాగే భార్యాభర్త కూడా ఒక చోటు ఉండకూడదు అంటూ ఉంటారు. ఇట్లా ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటి వెనక అంతరార్థాలు ఏంటి అసలు? అలానే దీన్ని శూన్యమాసం అని అంటూ ఉంటారు. అంటే దక్షిణాయన ప్రారంభం అవ్వబోతోంది కాబట్టి దీన్ని శూన్యమాసం అంటూ ఉంటారు. మరి శూన్యమాసం అంటే మనందరికీ తెలుసు, ముహూర్తాలు ఉండవు, ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు, మనం చూడం అవన్నీ కూడా. సో అసలు వీటన్నిటి వెనక అంతరార్థం ఏంటి, ఆంతర్యం ఏమిటి, అసలు ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏమిటి, విధి విధానాలు ఏంటి, నియమాలు ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటినీ మనం పండితులను అడిగి తెలుసుకుందాం. ఎన్నో విషయాలు ఈనాటి కార్యక్రమంలో వారు తెలియజేస్తారు. అలాగే మీకు కూడా ఆషాఢ మాసానికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా సరే చక్కగా స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి కాల్ చేసినట్టయితే పండితులతో మాట్లాడవచ్చు. ముందుగా పండితులందరినీ మనం పరిచయం చేసుకుందాం, వారితో మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నవారు ఆధ్యాత్మికవేత్త దివ్యరమణ గారు, అలాగే తూండ్ల కమలాకర శర్మ గారు, అనిపెద్ది నరేష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. ముందుగా అందరికీ నమస్కారం అమ్మా. ముందుగా దివ్యరమణ గారు, ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇవాళ. అసలు ఈ ఆషాఢ మాస విశిష్టత ఏంటో ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. మనది వ్యవసాయ ఆధారిత దేశం, అందరికీ తెలిసిందే. భారతదేశం అనేసరికి వ్యవసాయం మీదే మొత్తం ప్రపంచంలోనే మనమే టాప్. చైనా తర్వాత ఇప్పుడు చైనా ముందుకు వచ్చింది. అయితే మనకి వర్ష ఋతువు మొదలయ్యే కాలం భారతదేశంలో, కాబట్టి వ్యవసాయానికి అనుగుణంగా ఉండే కాలం, కాబట్టి ఈ కాలం అంతా వ్యవసాయానికి కేటాయించాలి అని ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఇందాకే చెప్పారు శూన్యమాసము, ముహూర్తాలు ఉండవు అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఇక్కడ శుభానికి సంబంధించింది ఏది ఉండదా అంటే కనుక, వివాహానికి సంబంధించినవి కానీ, లేకపోతే గృహప్రవేశాలకి సంబంధించినవి కానీ, శంకుస్థాపనకి సంబంధించిన ముహూర్తాలు ఉండవు. కానీ బ్రహ్మోత్సవ ముహూర్తాలు ఉంటాయి, గుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి, లేకపోతే మళ్ళీ మనకి ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి మనకి. ఇవన్నీ అంటే ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ధ్వజస్తంభ ఆరాధనలు కూడా జరుగుతూనే ఉంటాయి. అంటే కొన్నిటికి నిషిద్ధం కానీ అన్నిటికీ నిషిద్ధం కాదు. అలాగే తొలి ఏకాదశి అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే పండగలకి పునాది కాలం అనుకుంటారు. కానీ తొలి ఏకాదశి అనేసరికి స్వామి నిద్రకి ఉపక్రమించడానికి దేవతలందరితోటి నిద్రకి ఉపక్రమిస్తాడట శ్రీ మహావిష్ణువు. అలాంటి సమయంలో ఇది మొదలు వచ్చిన ఏకాదశి కాబట్టి మొదటి ఏకాదశి అంటాం మనం దీన్ని. ఈ తొలి ఏకాదశి అనేసరికి విశేషమైన ఆరాధనలు చేస్తూ శ్రీ మహావిష్ణువు ప్రీతికై, మనం మోక్ష ప్రీతికై మానవుడు సంచరిస్తూ ఉంటాడు. మానవుడిగా జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి కూడా ఏం కోరుకుంటారు? మోక్షాన్ని కోరుకుంటారు. ఆ మోక్షంకై శ్రీహరిని ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడైతే చాతుర్మాస్య దీక్షలు కూడా మొదలయ్యే కాలం ఇదే. చాతుర్మాస్య దీక్షలు అనేసరికి ఏంటి, ఎవరు చేయాలి? మళ్ళీ మంత్ర అనుష్ఠానం కలిగిన వాళ్ళు, సన్యాసులు, సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు, ఇలా చాలామంది. వీరంతా ఏంటి అని అంటే కనుక వర్ష ఋతువు ప్రారంభం అవడం వల్ల ఎక్కడైనా వీరు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి ఇవన్నీ అడ్డం వచ్చేసేసి, ఈ అడ్డం అంటే ఏంటి, వానలు, ఋతువులు, నదులు, వీటి వల్ల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరగలేరు. కాబట్టి ఒక చోట కూర్చుని వారి ఆశ్రమ స్వీకారానికి తగ్గట్టుగా సాధనా ఫలాన్ని చేయడం, అది చాతుర్మాస్య వ్రతం. తర్వాత మనకి జగన్నాథ రథయాత్ర. జగన్నాథుడు ఇంతంత కళ్ళేసుకుని మనందరినీ చూస్తూ రథంలో బయటకు వచ్చి ప్రతి ఒక్కరిని అంటే ఆయనను దర్శించడానికి మనం వెళ్ళడం కాదు, ఆయన మనల్ని దర్శించడానికి వచ్చే వైభవోపేతమైన యాత్ర కదా మనకి ఆషాఢ మాసంలో. అయితే ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా సరే ఆధ్యాత్మిక సాధన చేయడానికి చాలా మంచి మాసం. ఇందాక మీరు అన్నట్టు మీరు అన్నీ చెప్పేశారు. ఏంటి, ఎవరు కలవకూడదు, భార్యాభర్త ఒక చోటు ఉండకూడదు, అత్త కోడలు ఒక చోటు ఉండకూడదు, ఇలాంటివన్నీ. వ్యవసాయ ఆధారిత దేశం అవడం వల్ల కొత్తగా పెళ్ళైన జంట కలిసి ఉంటే కనుక వ్యవసాయం సరిగ్గా చేయలేరేమో, అందుకని వీరిద్దరిని విడదీస్తారు. విడదీయడం వల్ల వీరిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. లేకపోతే ఈ అమ్మాయికి చిరాకు కూడా రావచ్చు, కొత్తగా వచ్చిన ఇల్లు, అన్నీ ఆ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం అంత కష్టం. అబ్బాయి అంటే అక్కడే ఉంటాడు కాబట్టి అబ్బాయికి ఈ విషయాలు ఏం తెలియవు. కానీ ఆ అమ్మాయి వచ్చినప్పుడు తను చాలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఈ ఆషాఢ మాసం ప్రత్యేకంగా అమ్మాయికి కొంత ఊరటనిస్తుంది.
అలాగే ఈ కాలంలో గర్భం ధరిస్తే గనక పుట్టే పిల్లలు చక్కటి పిల్లలు పుట్టరు, లేదా వాళ్ళు పుట్టే సమయం వేసవికాలం అవుతుంది కాబట్టి అప్పట్లో వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడం, ఇలాంటివన్నీ కారణాల వల్ల ఏంటి అని అంటే కనుక బాగుండదు అని చెప్పి వారిని విడదీస్తారు. అందుకని ఎవరిని కలవకూడదని చెప్తారు, అత్త కూడలు కలవకుండా ఉంటే బాగుంటుంది అంటారు. అలా చేయడం వల్ల వీరందరికీ వెసులుబాటుగా కల్పిస్తున్నారు. ఏంటి అని అంటే ఒకరినొకరి నుంచి దూరంగా ఉండి వారు అనుబంధంగా కలిసి ఉండే విధంగా వారి సాన్నిహిత్యాన్ని పెంచే విధంగా ఉంటుంది ఆషాఢ మాసం. అందుకని ఈ ఆషాఢ మాసం యొక్క చెప్పుకుంటూ పోతే బోల్డ్ పెద్దది ఆషాఢ మాసం. అసలు ఏమీ లేదనుకునే ఆషాఢ మాసంలో చాలా ఉన్నాయి. బాగుందమ్మా, చాలా చక్కగా తెలియజేశారు. అంటే మొదలు పెట్టడమే చాలా చక్కని విషయాలతో మొదలు పెట్టాం. అలాగే కమలాకర్ శర్మ గారు, ఏదన్నా ఒక పురాణ ప్రాశస్త్య కథ ఏమన్నా ఉందా ఆషాఢ మాసానికి? ఏదన్నా ఒకటి తెలియజేస్తారా మా ప్రేక్షకులకు? ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అనేక పండుగల గురించి కూడా పురాణాలలో ప్రస్తావించబడింది. ముఖ్యంగా భవిష్య పురాణము, నారద పురాణము, అగ్ని పురాణము మొదలైనటువంటి పురాణాలలో ఈ తొలి ఏకాదశి గురించి కానీ, అట్లాగే ఆషాఢ శుద్ధ షష్ఠి రోజున కుమార షష్ఠి అని వస్తుంది. ఆ రోజు చేయవలసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి పూజ గురించి, చాతుర్మాస్య వ్రతాల గురించి, అలాగే ఆషాఢ బహుళ విధియ రోజున అశూన్యశయన వ్రతం అని వస్తుంది. అంటే ఇది దంపతులకు అన్యోన్యతను కలిగించడానికి పురాణాల్లో చెప్పబడినటువంటి వ్రతము. ఇది వరుసగా 4 బహుళ ద్వితీయలు, అంటే కృష్ణపక్షంలో వచ్చే ద్వితీయలు ఆషాఢ మాసం నుంచి మొదలుపెట్టి 4 ద్వితీయలు చేసినట్టయితే ఆ దంపతిలో అన్యోన్యత కలుగుతుంది అని చెప్పి మనకు భవిష్య పురాణము, నారద పురాణం ఇత్యాది పురాణాలలో చెప్పబడింది. ఆ విధంగా ఈ ఆషాఢ మాసము ఈ చైత్రాది మాసాలలో 4వ మాసము. ఇది ముఖ్యంగా ఉపాసకులకు ఆరంభకాలం. అంటే మనకు లలితా సహస్రనామంలో వస్తుంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంటే ఉపాసకులు అంతర్ముఖులై అమ్మవారిని ఉపాసన చేయాల్సినటువంటి కాలము ఈ ఆషాఢ మాసము. అలాగే విష్ణు శయనోత్సవం జరుగుతుంది. అంటే ఏకాదశి రోజున విష్ణువు శయనిస్తాడు. అప్పుడు చేయవలసినటువంటి విష్ణు పూజ ఇత్యాదులన్నీ కూడా మనకు పురాణాల్లో చెప్పబడినవి. అలాగే మనకు వ్యాస పూజ, అంటే ఇన్ని పురాణాలను మీరు అడిగారు పురాణ ప్రాశస్త్యం అని, అన్ని పురాణాలను రాసినటువంటి వ్యాసుని గురించి, వ్యాసుడు జన్మించినటువంటి ఈ పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ. అలాగే వ్యాసుడు వేదాలను విభజించినటువంటి రోజు అని కూడా ఈ విధంగా ఈ పౌర్ణిమ చెప్పబడుతుంది. ఆ విధంగా పురాణాలలో ఆషాఢ మాసం గురించి విశేషమైనటువంటి ప్రస్తావనలు ఉన్నాయి. చాలా చక్కగా తెలియజేశారు. అలాగే అనిపెద్ది గారు, మీరు కూడా ఏదైనా ఒక పురాణ ప్రాశస్త్యం, ఒక కథతో మొదలు పెడదాం కార్యక్రమాన్ని. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. మీరు అడిగిన ప్రశ్న ఆషాఢ మాసం గురించి పురాణాల్లో ఉందా అని. ఈ మాట పురాణాల కంటే కూడా జ్యోతిష్ శాస్త్రములలో ఎక్కువగా ఈ ఆషాఢ మాసం గురించి ఉన్నది. శుచి మాసం అంటారు. ఇది చాలా పవిత్రమైనటువంటి మాసం. కాకపోతే ఈ మాసంలో ఏంటంటే అందరికీ ఒక భ్రమ ఏమిటంటే ఈ మాసం మంచి మాసం కాదు అని. దానికి కారణం ఏంటంటే ఈ మాసంలో శుభకార్యాలంటే బృహన్మంగళములు, లఘుమంగళములు అని ఉన్నాయి. బృహన్మంగళములు అంటే వివాహ, ఉపనయన, గృహప్రవేశాది సంస్కారములు ఏవైతే ఉన్నాయో వాటిని బృహన్మంగళములు అంటారు. ఈ బృహన్మంగళములకి ఈ మాసం అంతా అనువైనది కాదు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. పురాణాల్లో ఆషాఢ మాసం గురించి ప్రత్యేకంగా ఏం చెప్పబడలేదు. కాబట్టి ఆ బృహన్మంగళములు ఉండకపోవటం చేత దీన్ని ఏదో తక్కువ మాసంగా అనుకుంటారు. కానీ ఇది చాలా విశేషమైనటువంటి మాసం. ఇందాక వారు చెప్పిన మాటలే మళ్ళీ చెప్పడం ఎందుకు, తొలేకాదశి, పౌర్ణమాది, వ్యాస పౌర్ణమి ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. కానీ ఈ యొక్క మాసంలో మంత్ర జప అనుష్ఠానాలకి చాలా విశేషమైనటువంటి మాసము ఈ మాసము. కాబట్టి చాలా చాలా తేలిగ్గా మనం ముక్తిని పొందటానికి అనుష్ఠించవలసినటువంటి మంత్రములు అనుష్ఠానము చేయటానికి ఈ మాసం చాలా విశేషమైనది అని శాస్త్రాదుల్లో చెప్పబడి ఉన్నది ఈ మాసం యొక్క విశేషము. అమ్మా రమణ గారు, ఇంత క్రితం మనం తెలియజేసుకున్నాం, అంటే ఈ మాసంలో అసలు వివాహాలు లేకపోతే శుభకార్యాలు ముహూర్తాలు ఏవి కూడా ఉండవు అని చెప్పి, అసలు వివాహాలు ఎందుకు చేసుకోరమ్మా ఈ మాసంలో? మనం ఫన్నీగా మాట్లాడుకుంటేనేమో అత్త అల్లుడు కానీ అత్త కోడలు కానీ ఒకే గడప దాటకూడదు. ఇంకా వివాహం చేసుకుంటే ఆ అమ్మాయి గృహప్రవేశం ఎక్కడ చేస్తుంది కదా.
ఇది ఫన్నీగా మాట్లాడుకుంటే, అసలు శాస్త్రపరంగా మాట్లాడుకుంటే, జ్యోతిష్ శాస్త్రపరంగా ఆలోచిస్తే కనుక మనకి కొన్ని మాసాల్ని నిషిద్ధంగా ప్రకటించారు. వీటిల్లో ఏంటంటే ఇవన్నీ శూన్యమాసాలు అనేసరికి వీటిల్లో ఇందాక వీరు చెప్పినట్టుగా మనకి కొన్ని వివాహాది కార్యక్రమాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు మాత్రమే ఉండవు. మిగతా కార్యక్రమాలు అన్నీ ఉన్నా కూడా మనం మానవులుగా అంటే మనకి సంబంధించిన కార్యక్రమాల్ని మనం ఆలోచిస్తూ ఉంటాం, దైవ సంబంధిత కార్యక్రమాల్ని మనం ఆలోచించాం. ఏదో ఒక కాలము మనం దైవానికి అంకితం చేయకపోతే ఈ మానవుడు ముక్తిని పొందలేడు. అందుకని వీరికి తపస్సుకి, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కావలసిన ఒక కాలాన్ని, ఒక మాసాన్ని, ఒక నియమాన్ని మనకి ఏర్పాటు చేస్తారు. ఉత్తరాయణము, దక్షిణాయనము, అలాగే మనకి ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్షము, కృష్ణపక్షము అనే మాసాలు. అయితే ఈ పౌర్ణమి నుంచి మనకి ఒకలాగా చంద్రుడు ఉంటే, పౌర్ణమికి ముందు చంద్రుడు ఒకలాగా ఉంటే కూడా వీటిల్లో మన ఆలోచన విధానము, రాహిత్యం కూడా మారిపోతూ ఉంటుంది. మన మనసు ఏంటి చంచలంగా ఉంటుంది, ఒక చోట చాలా స్థిరంగా ఉంటాం మనం. ఈ స్థిరంగా ఉన్న కాలంలో చేసే సాధన ఏదైతే ఉంటుందో అది తొందరగా మనకి భగవంతుడి యొక్క అనుభూతిని కలిగిస్తుంది. అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అనేవారు ఏంటి అని అంటే మొట్టమొదలుగా వారు స్థిరంగా వారి మనసుని పెట్టుకోగలిగినప్పుడు ఆ క్షణాల్లో కూర్చుని వారు సాధన చేయగలిగితే వారికి భగవద్ దర్శనం లభిస్తుంది. భగవద్ దర్శనం లభించడానికి మనం వెళ్ళి ఎక్కడో తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ భగవంతుడికి మనల్ని మనం అర్పించుకోవడానికి కావాల్సింది ఏంటి? మనకి హంగులు, ఆర్భాటాలు అన్నీ నడుస్తూ ఉన్న కాలంలో మనం అక్కడికి వెళ్తే ఏ చీర కట్టుకెళ్దాం, ఏ నగలేసుకెళ్దాం, ఎవరిని కలిస్తే ఎలా మాట్లాడదాం అనే ఉద్దేశంలోనే మనం ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యో నేను ఇంట్లో ఆరాధన వదిలేసి వచ్చానే అనే ఆలోచన వస్తుందా? మనకి రాదు. అలాంటి మాసాలు ఏవైనా మనకి ఉంటేనే భగవతారాధనకి ఈ జీవి అర్పితమయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఈ మాసాన్ని శూన్యమాసంగా ప్రకటించడానికి జ్యోతిష్ శాస్త్రంలో ప్రత్యేకంగా ఏమీ చెప్పబడలేదు. కానీ ఈ సమయంలో మాత్రం ఏ విధమైన ముహూర్తాలు ఉండవు. అంటే మనం ఇది ఫన్నీగా ఇందాక చెప్పుకున్న ఇది నిజమేలాగా అనిపించేలాగా ఉంటుంది. ఏంటి అని అంటే కనుక మనకి పండుగలకి ఎంత విలువ ఇస్తామో అలాగే మనకి సంబంధించిన నియమాలకి అంటే మనం చేసే నిత్య క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చే మన ఇంపార్టెన్స్ చాలా బాగుంటుంది మన శాస్త్రంలో. అందుకని మనకి వ్యవసాయ ఆధారిత క్షేత్రం అవడం వల్ల వ్యవసాయానికే ప్రాముఖ్యత ఇవ్వడము. అందువల్ల వ్యవసాయానికి సంబంధించిన సమయంలో నాట్లు వేయకుండా వెళ్ళిపోతే భూమి అంకురించే సమయంలో కనీసం నాట్లు కూడా పడని కాలం అయిపోతుంది. అప్పుడు మనకి తినడానికి గింజలు కూడా ఉండవు. అలా కూడా అనుకోవచ్చు మనం. అంటే మనం అనుకోవడానికి చాలా రావచ్చు, కానీ ఇది మాత్రం శూన్యం కింద తీసుకుని ఈ మాసంలో ఏ విధమైన మనకి సంబంధించిన క్రతువులు చేసుకోకపోవడం ఉత్తమోత్తమ మార్గం కింద మనకి సూచింపబడుతుంది జ్యోతిష్ శాస్త్రంలో. దైవారాధనకి ఇది ప్రముఖమైన మాసం, కానీ ఈ వివాహాలు అవి కూడా మంచిది కాదు అండి. అలాగే మా కమలాకర శర్మ గారు, అదే ఇప్పుడు ఇంతాక మాట్లాడుకున్నట్టు అంటే ఈ మాసంలో అత్తా కోడలు అలా అదేవిధంగా వీరందరూ కూడా భార్యాభర్త దూరంగా ఉండాలి అన్నది మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ సిటీస్ ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు కూడా ఈ నియమాలు అవి పాటించాలా ఖచ్చితంగా? అంటే మనకు శాస్త్రాల్లో శూన్యమాసాలు ఆషాఢ మాసము, భాద్రపద మాసము, పౌష్యమాసము ఈ మూడు కూడా శూన్యమాసాలని చెప్పబడ్డాయి. కానీ ఈ శూన్యమాసాలన్నింటిలో కూడా కోడలు అత్తగారింట్లో ఉండకూడదు అని చెప్పబడింది. అట్లాగే చైత్రమాసంలో తల్లిగారింట్లో ఉండకూడదు అమ్మాయి అని మనకు ధర్మసింధు ఇత్యాది గ్రంథాల్లో చెప్పబడింది. కానీ ఎక్కువ ప్రాచుర్యం మాత్రం ఆషాఢ మాసంలో అత్త కోడలు, అత్త అల్లుడు ఒక ఇంట్లో ఉండకూడదు అని ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే శూన్యమాసం ఎప్పుడొచ్చినా ఆ దంపతులు కానీ వాళ్ళు కలిసి ఉండకూడదు అనేదే చెప్పబడింది. ఎందుకంటే ఇది వాళ్ళ సంసార జీవనం కొత్త. ఇదివరకు అష్టవర్షాత్ భవేత్ కన్య, 8 సంవత్సరాలకే పెళ్ళి అయ్యేది. కనుక అమ్మాయికి అంటే ఆ తల్లిదండ్రులతోటి కాస్త అంటే దూరంగా ఉన్నటువంటి ఆ బాధను తొలగిపోవడానికి అట్లాంటి ఏర్పాటు చేసి ఉండొచ్చు. అట్లాగే ఈ శూన్యమాసాలు ఇవన్నీ మంచి రోజులు కాదు. ఇంకోటి మనకు ఋతువుల ప్రకారం కూడా ఇవన్నీ మనకు వాతావరణంలో ఎక్కువ మార్పులు, అంటే ఆషాఢ మాసం వచ్చేసి విపరీతమైన వేడి నుంచి చలివైపు మరలేటువంటి ఋతువు ఇది. అట్లాగే పౌష్యమాసం వచ్చేసి విపరీతమైన చలి నుంచి ఎండాకాలం వైపు మరలే కాలం అది. అట్లా ఈ విధంగా శూన్యమాసాల్లో బహుశా అందుకనే ఈ కోడలు అత్తగారింట్లో ఉండకూడదని చెప్పబడి ఉంటుంది. అలాగే అనిపెద్ది గారు, అట్లనే
మనం ఆధ్యాత్మిక సాధన గురించి ఆషాఢ మాసం గొప్పది అని చెప్పుకున్నాం మాసం. మరి దానాలకు కూడా ఏదన్నా ఒక ఇంపార్టెన్స్ ఉందా గురుగారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారాలతో పాటు ఈ దానాల గురించి కూడా, ఈ యొక్క ఆషాఢ మాసంలో చేయవలసిన దానాల గురించి శాస్త్రంలో చెప్పబడి ఉన్నవి. అవి ముఖ్యంగా ఈ కాలంలో ఉప్పు దానం చేయమని చెప్పారు. ఆ తర్వాత గొడుగులు, చెప్పులు ఇటువంటి దానాలన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలో చేయమన్నారు. దానం అనేదే మనం ఇచ్చినటువంటి వస్తువు ఎదుటి వ్యక్తి దాన్ని వినియోగించుకుంటే ఆ ఫలితం మనకి కల్పిస్తుంది. అందుకనే ఇప్పుడు కావలసినటువంటిది ఏమిటి, ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం అవుతూ ఉంది కాబట్టి ఆ గొడుగు దానం చేయటం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. వర్షాతప బాధ నివారణార్థం ఛత్రం అని. అంటే ఆ గొడుగు దానం చేయటం వల్ల అటు ఎండ నుంచి ఇటు వర్షం నుంచి రెండింటి నుంచి కూడా ఉభయాత్మకమైనటువంటి ప్రయోజనం ఈ ఛత్రదానం వల్ల కలుగుతుంది. దానివల్ల ఏమవుతుందయ్యా అంటే ఇహలోకంలో మనకి సుఖము, పరలోకంలో ఉన్నటువంటి పితృదేవతలకు కూడా ఈ ఛత్రదానం వల్ల సప్రయోజనం కలుగుతుంది. అంటే ఈ పితృదేవతలు ప్రయాణించేటువంటి మార్గంలో అనేక చోట్ల కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటాయని గరుడ పురాణం ఇత్యాది పురాణాల్లో చెప్పబడి ఉంది. ఒక చోట బాగా వర్షం పడుతుందట, పయోవర్షణం అంటే వేడి పాలు పడుతూ ఉంటాయి, వేడి నీళ్లు పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ ఛత్రదానం చేయటం వల్ల మనం ఇక్కడ గొడుగు దానం చేశామంటే ఆ మన పితృదేవతలకు అక్కడ ఆ గొడుగు అక్కడ అడ్డంగా ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం ఎట్లా అయితే వర్షంలో వెళుతుంటే గొడుగు మనల్ని సంరక్షిస్తుందో అట్లాగే పితృదేవతలు కూడా ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఈ ఛత్రదానం వల్ల తొలగిపోతాయి. అట్లాగే ఈ చెప్పులు వేసుకోవటం వల్ల కూడా వర్షం పడుతుంది, నీళ్లలో వెళుతూ ఉంటాం, ఎక్కడ ఏముందో తెలియదు, ముళ్ళున్నాయో రాళ్ళున్నాయో, ఈ చెప్పులు కంటకోచ్ఛిష్ట పాషాణ బాధ నివృత్త్యర్థం అంటారు దాన్ని. అంటే ముళ్ళు రాళ్ళు ఇవన్నీ కూడా ఆ బాధల నుంచి తొలగిపోవటం కోసం అని చెప్పి వాళ్ళకి వెళుతూ ఉంటే మార్గంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, శతవృష్టిక దష్టశ్చ 100 తేళ్లు కూడా కుడుతూ ఉంటాయట. అందువల్ల ఈ సర్పాలు అనేకమైనటువంటి విష జంతువులన్నీ కూడా ఆ మార్గంలో ఉంటూ ఉంటాయ్యా. అందుకని మీరు ఇక్కడ ఇవి దానం చేయండి. ఇవి దానం చేయటం వల్ల ఆ పితృదేవతలకు కూడా, మనకేమో పుణ్యం వస్తుంది, ఆ పితృదేవతలకు కూడా దీనివల్ల ఉపయోగపడి వాళ్ళకి ఆ మార్గంలో ఆ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి ఛత్రము, ఆ తర్వాత పాదుకలు, ఆ కంబళి కూడా ఈ యొక్క మాసంలో దానం చేయవలసినటువంటి వస్తువులు ఉన్నది. అట్లాగే సువర్ణదానం, ఎప్పటికీ సువర్ణదానం ప్రతి ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజ చేసినా, ఏం చేసినా సరే ఆ సువర్ణదానం అనేది చాలా ముఖ్యమైనది. సత్యనారాయణ వ్రతం చేసినా సరే సువర్ణ ప్రతిమ పెట్టమంటారు దాన్ని బ్రాహ్మణాయ దద్యాత్, ఆ చేయించినటువంటి బ్రహ్మగారికి ఇవ్వాలి. వాళ్ళకి యాసిడ్ పెట్టుకొని చేసేవాళ్ళకి మనం ఏం చెప్పలేమనుకోండి, కానీ ఆ మంటపం చేసామంటే, ఆ పూజ చేసామంటే ఆ మంటప దానం చేయాలి. ఆ దాంట్లో సువర్ణం ఉంటుంది, సువర్ణ దానం చేయాలి. ఆ సువర్ణ దానం కనుక చేస్తే ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. సమస్త పాపక్షయము కలుగుతుంది, సకలమైనటువంటి సంపదలు కూడా కలుగుతాయి. దానం అంటే ఇవ్వటం వల్ల వృద్ధయ్యేదాన్ని దానం అంటారు. కాబట్టి ఎంత ఇస్తే మనకి అంత వృద్ధి అవుతుంది. ధనం దానేన వర్ధతే అని శాస్త్రం. కాబట్టి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్నటువంటి ధనము ఏదో రూపంగా దానం చేస్తూ ఉండాలి. ధనం అంటే కేవలం డబ్బులు ఇవ్వటం అనే కాదు, ఆ వస్తువు ఇవ్వటమో వాళ్ళకి సహకరించటమో ఏదో చేస్తే మన దగ్గర మనం 10 రూపాయలు కనుక దానం చేశామంటే అది 100 రెట్లు ఫలితం మనకి ఎప్పటికో రోజుకు వస్తుంది. నా భుక్తం క్షియతే కర్మ కల్పకోటి శతైరపి. పుణ్యమైనా సరే పాపమైనా సరే 100 కల్పాలైనా సరే మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. వాళ్ళ దానం చేశాము అంటే రేపొద్దుటికి ఈ కల్పంలో కాబట్టి, ఈ జన్మలో కాబట్టి, కాకపోతే ఈ వారంలో అనుభవించవచ్చు, దాన్ని ఈ నెలలో అనుభవించవచ్చు, ఈ సంవత్సరంలో అనుభవించవచ్చు, ఈ జన్మలో అయినా అనుభవించవచ్చు, మరు జన్మలోనైనా కానీ ఆ దానం చేయటం వల్ల ఆ ఫలితం కలుగుతుంది. అందుకని ఈ ఆషాఢ మాసంలో చెప్పులు, గొడుగు, కర్ర, కంబళి ఇటువంటివన్నీ కూడా దానం చేయవలసి ఉంటుంది. దానం పుచ్చుకున్న వాళ్ళకి ఎంత ఉపయోగం, దానం ఇచ్చిన వాళ్ళకి కూడా అంతే ఉపయోగం అనేది మన శాస్త్రాల్లో చాలా చక్కగా అదే చెప్పబడి ఉంది. మనం దానం ఇస్తున్నావు అంటే ఆయన ఆ గొడుగు కొనుక్కోలేడు అని మనం ఇవ్వట్లేదు, మనకి పుణ్యం కలగాలి, మనం చేసినటువంటి ఈ దానం వృద్ధి అవ్వాలి అనేటువంటి భావంతో దానం చేయాలి. కానీ ఆయనకి లేదంటే అందుకే ఇస్తున్నాము అంటే మనం 10 కోట్లు దానం చేసినా కానీ అంతా కూడా నిష్ఫలమే. ఆ అహంకారం లేకుండా సాత్వికమైనటువంటి దానం చేయగలగాలి, అప్పుడు అది వృద్ధిలో